నాకు ఇమ్మాన్యుయల్ ఒక 2-3 ఎపిసోడ్ నుంచి ఆట ఆడినప్పుడు బాగానే ఉంటుంది, ఏది టాస్క్లు ఆడినప్పుడు కానీ, స్పీచ్లు ఇచ్చినప్పుడు కానీ, మాటలు చెప్పినప్పుడు కానీ. కానీ ఆ పార్ట్ కాకుండా గేమ్లో ఇంకొక పార్ట్, 1-on-1 మనుషులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా సేఫ్ గేమర్లా అనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా. ఒకళ్ళ దగ్గర ఒక మాట, ఒకళ్ళ దగ్గర ఒక మాట, తనుజ దగ్గర తనుజ లాంటి మాటలు, దివ్య దగ్గర తనుజ కోసం వేరే మాటలు, అమ్మ ఎలాంటి గేమ్ ఆడిద్ది, ఇలాంటి గేమ్ ఆడిద్ది, చాలా సేఫ్ గేమర్లు అనిపిస్తున్నాడు. ఈవెన్ ఇప్పుడు ఈ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో, పూల్ టాస్క్ ఎంత దరిద్రంగా ఆడాలో అందరూ అంత దరిద్రంగా ఆడారు. ఒక ఇద్దరే కరెక్ట్గా ఆడింది, 2-3 నాకు తెలిసి. ఎవరు అంటే కళ్యాణ్, దివ్య, నెక్స్ట్ రాము, కొద్ది గొప్ప భరణి గారు. దాని తర్వాత పరిణామాల్లో ఏంది అందరికి సపోర్ట్ చేసుకున్నారు, వేస్తానే ఉన్నారు. ఈవెన్ భరణి గారు కూడా లేండి, అందరూ సపోర్ట్ చేసుకున్నారు. వేస్తానే ఉన్నారు, ఇటు తీసాడు. అదేదో ఎలా ఉందంటే వెయిట్ లాస్ ట్రీట్మెంట్లా అనిపించింది నాకు. ఇమ్మాన్యుయల్ ఇక్కడ వాళ్ళ అమ్మని గెలిపిద్దాం అనుకుంటే సింపుల్గా ఏం చేయాలా, నీళ్ళు తీసి పక్కనే ఉన్న తనుజ దాంట్లో వేస్తూ ఉండాలా. వీళ్ళిద్దరూ ఎలా వేసుకుంటున్నారు, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పి ఎయ్ అని చెప్పి. దివ్య ఉన్న కళ్యాణ్ సేమ్ కదా, నువ్వు వెయ్యాలి కదా. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక టబ్బు దాటి అవతలకి వెళ్ళి శ్రీజ దాంట్లో పడేయాల్సిన అవసరం ఏముంది? శ్రీజ దాంట్లో రీతిగా పడుతున్నాయి కదా. సరే, దాని తర్వాత 1-on-1 జరుగుతుంది, 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడైనా మళ్ళీ సంజన గారి దాంట్లో తీసుకెళ్ళి మళ్ళీ వేయాలా. ఇటు వేస్తే బ్యాలెన్స్ ఎత్తుగా ఇప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, బ్యాలెన్స్ చేయాలి కదా. సరే పోనీ ఇద్దరు గెలాలి అనుకుందాం, ఇద్దరు గెలుస్తారు అనుకుందాం. నాకు మమ్మీ ప్రయారిటీ అన్నప్పుడు ఇటు వేయాలి కదా. ఇది తీసేసినా కూడా పోనీ సర్లే, ఇదేదో ఇంకా తనుజ ఉంది, తను ఉంది అనుకున్నా కూడా, తనుజకు తను సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నా కదా, మళ్ళీ దివ్య దగ్గర తనుజకు సంబంధించిన మాటలు. సో మీ అభిప్రాయం ఏంటో దీని మీద కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకొక టాపిక్ ఏం మాట్లాడదాం అనుకున్నానంటే, దివ్య తనుజను మోసం చేసిందా లేదా దాని గురించి మాట్లాడదాం. ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, కానీ స్టిల్ అందరూ నాకు విషయం నచ్చలేదు. ఇలాగే వెళ్తే కనుక అది నచ్చదు, నాకైతే మాత్రం నచ్చదు. ఎవరికైనా నచ్చిద్దో లేదు, అదేంటో చెప్తాను నేను మీకు. బట్ కెప్టెన్ అయ్యాడు, కష్టపడ్డాడు వారం మొత్తం. లాస్ట్ టైం కూడా బాగా కష్టపడ్డాడు. కెప్టెన్ అవటం డిజర్వింగ్ అంటే డిజర్వింగే. బట్ ఏదో ఇష్యూ అయింది అంటే నాకైతే అది మాత్రం కనిపించలేదు. రేపు మనకు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మ్యాటర్ ఏంటన్నది అర్థమైంది. మేబీ లైవ్లో ఉందేమో, చూస్తాను నేను. లైవ్ పైన చూసుకుంటే వెళ్ళి కానీ అక్కడ కూడా కనిపించలే. మళ్ళీ ఇంకోసారి ఇన్డెప్త్గా చూసేదని ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫామ్ చేస్తాను. అది ఇంకోటి గేమ్ చేంజర్ అవుతాను అనుకున్నాను నేను. సంజన గారు ఎలా పోయిందా అని అనుకున్నా, అంటే ఆవిడ చిత్రంలో ఉంది కదా, ఎలా పోయింది అనుకున్నా, కానీ ఇలా పోయిందని అర్థమైంది. ఆవిడ రాంగ్గా అనాలిసిస్ చేసుకున్నారనమాట. సో అలాగ ఇమ్మాన్యుయల్ పంపించారని చెప్పి. సో ఇది ఇయే డీటెయిల్స్ నీట్గా మాట్లాడేసుకుందాం, ఇన్ డీటెయిల్గా, మధ్యలో సీరియస్గా, మధ్యలో సరదాగా అలా వెళ్ళిపోతాం ఉన్నాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. నా ఫస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ మీరే అవ్వాలని కోరుకుంటున్నాను నేను, అర్థమైంది కదా. సో అందుకోసం అని చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా దూరం ఉంది, 50,000 ఉంది. వీడియోనే 30,000 అలాంటిది. పోనీ అదేమన్నా తక్కువ ఉందంటే లేదు. క్లిక్ త్రూ రేట్ భయ్యా మీరు నంబరు సూపర్ ఉంటుంది, జనరల్గా ఉండేదానికన్నా ఎక్కువ ఉంటుంది. కానీ అది ఎందుకు రికమెండేషన్స్ అట్లా ఏం చేశారా, ఏమైనా అన్నారా, అంటే ఏమైనా చేతబడిలేంటి దగ్గర చేశారా అర్థం కావట్లా. అది మాత్రం 30-35 మ్యాక్స్ అంతే. అక్కడి నుంచి అట్లా 1,00,000 రికమెండేషన్లు వెళ్తుంది. 1,00,000లో 30,000 మంది చూస్తున్నారంటే మరి ఊహించుకోండి. 1 million వెళ్ళాలి జనరల్గా అయితే. అంటే రికమెండేషన్స్ జనాలకు కనిపించాలి, ఆ వీడియో thumbnail పడాలి. అట్లా ఆయన అడిగితేనేమో లేదు సార్ వెళ్తుంది సార్ అంటాడు ఆయనే. ఎన్నిసార్లు అడుగుతా ఆయన మాత్రం ఆ యూట్యూబ్ మేనేజర్ని పద్దాగా. సో మీరు లైక్ చేయండి, మీరు లైక్ చేస్తూ ఉంటే అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొన్ని పాయింట్లు పడవు కొన్నిసార్లు అంతే. చుట్టాలన్నాక మాత్రం గొడవలో ఏంటి, దానికోసం అలగకూడదు మీరు. సరే నేనేం అడుగుతాను, మీరు ఏదైనా అంటా ఉంటే అలా అనమాట. బుద్ధులు తిట్టుకోకుండా మన ఒపీనియన్స్ మనం మంచిగా పెట్టుకుందాం. నేను మంచిగా పెడతాను, మీరు మంచిగా పెట్టండి. వీడియో లైక్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తనుజ ఇమ్మాన్యుయల్ మాట్లాడుకున్నారు. తనుజ గారు నేను చెప్పిన పాయింట్లు ఏంటి, ఈరోజు మనకు చూపించిన పాయింట్లు ఏంటి. ఏదో నాలాంటి మంచివాడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి మిడ్ నైట్ మొత్తం మేలుకొని రాసుకొని చేసుకొని చెప్తున్నాను కాబట్టి 1 hour 1.5 hour ఓకే. కానీ అదర్వైజ్ ఇలాంటి నిజాలు బయటకు వస్తాయా భయ్యా, ఎప్పటికైనా వచ్చావు ఈ యాంగిల్లో. మనం పెట్టిన తర్వాత ఎంతమంది పెట్టారు అని అందరూ చెప్తాను, చాలామంది పెట్టారు. కాపీ పేస్ట్ అంటే కాపీ పేస్ట్ కాదు, అక్కడ ఉన్నవి అయ్యే, ఎవరైనా అయ్యే చేయాల్సిందే. ఇంకా కాపీ పేస్ట్ అనలేము దీన్ని మనం. అదే ఒపీనియన్తో అదే వెళ్ళాల్సింది. ఆవిడ చాలా బాగా మాట్లాడిన మాటలన్నీ లేపేశారు. కళ్యాణ్తో ఎలా మాట్లాడింది, కళ్యాణ్కి ఎలా మోటివేషన్ ఇచ్చింది, ఈరోజు కళ్యాణ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది తను, అన్నీ అందులో ఉంటాయి. శ్రీజ ఎందుకు అంత మమకారం చూపిస్తుంది తనుజ అక్క మీద, తనుజ అక్క అంటే ఒకసారి కోపం తగిలిపోయేది ఒక పార్ట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే అందులో ఎన్ని ఉన్నాయన్నమాట. కళ్యాణ్ కన్నీరు పెట్టుకుంటాడు, కనీసం అదేనే ఇవ్వాల్సింది. అది కూడా ఇలా అదైపోతే ఏమైందంటే బాండింగ్ అనేది ఉంది అన్న విషయం బయటికి వెళ్ళదు. సో వాళ్ళు అడుగుతారన్నమాట ఏమైంది ఏం చేస్తున్నా అంటే, కళ్యాణ్ అడిగాడు. సో ఏంటంటే
ఫస్ట్ అడిగిన క్వశ్చన్ తను వాళ్ళు డిస్కషన్లో కూర్చున్నప్పుడు సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత సేవ్ అయ్యే ఛాన్స్ వస్తే ఇద్దరిలో నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావు అంటే నేను సపోర్ట్ చేస్తాను ఒప్పుకున్నాను అని చెప్తే ఇమాన్యుల్ అలా మాట ఇచ్చేసావంటే ఇచ్చేసాను అంట. దివ్య కూడా వస్తుంది. చాలా పెద్ద డిస్కషన్ యాక్చువల్గా ఇది అది మిడ్ నైట్ టాక్స్లో ఉంటుంది. మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే మాత్రం చూడండి, వీడియో కూడా సూపర్ ఉంటుంది. అది నీతో టీమప్ అయిందే అందుకే పిచ్చిదానా అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది అనమాట. ఇమాన్యుల్ అసలు నువ్వు ఆడింది ఎందుకు, చేసింది ఏంటి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన పొజిషన్ ఏంటి, అసలు నీకు వరస్ట్ ప్లేయర్ కూడా ఎవరు ఇవ్వలేదు కదా అని దివ్య అంటది. ఇక్కడ వరస్ట్ ప్లేయర్తో మంచి ప్లేయర్తో సంబంధం లేదు, నన్ను మాట అడిగాడు నేను మాట ఇచ్చేసానని చెప్పి ఇప్పుడు చెప్పింది అనమాట. ఇప్పుడు నీకు ఈ సీజన్ అంతా సపోర్ట్ చేస్తా, లాస్ట్ తీసుకొచ్చి కప్ ఇచ్చేయండి ఇచ్చేస్తావా, అలా ఉంది నువ్వు చేసింది అని చెప్పి ఇద్దరు క్లాస్ పీక్తా ఉంటారు. ఇక్కడేమో సింపుల్గా నేను మాట ఇచ్చాను కదా అంటది. ఇదంతా చూసినప్పుడు ఓకే తనుజ గారు యావరేజ్, ఓకే వాళ్ళు చెప్తుంది ఏంటుంది అని అనుకుంటారు. బట్ దీన్ని విన్న తర్వాత ఎక్కించుకోలేదు అన్న విషయం ఎవరికి అర్థం కాదు. వీళ్ళు చెప్పిన మొత్తం వదిలేసింది అన్న విషయం ఎవరికి అర్థం కాదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇలా చేయకూడదు, మాట్లాడాలి, నాతో మాట్లాడు. ఇప్పుడు దివ్య అంటది నిన్నాను నీ కాంపిటేటర్ అనుకోక ఆపోజిట్ సైడ్లో వచ్చి నాతో మాట్లాడి మేము చెప్తాం అది అని. మీరు ఏం చెప్తారు, మీకు ఆలీలు పడకపోతే ఆలీలు చేయకండి అని చెప్తారు. లెట్ హర్ టేక్ ఓన్ డెసిషన్స్ కదా, తన గేమ్ తను ఆడుకునేది, తన డెసిషన్ తను తీసుకునేది. తను రాంగ్ అయితే మేము ఏదో అంటారు, తన జనాలు ఏదో అంటారు, బయటికి వెళ్ళిపోతారు. లేదు తను రైట్ అయితే కనుక అందరూ పొగుడుతారు, తన లోపల ఉంటుంది. మీరు ఎందుకు గైడ్ చేయాలి? తను మిగతా వాళ్ళు టార్గెట్ చేస్తారని చెప్పి అంటే చెప్పాడు, సెల్ఫిష్ రీజన్ అని చెప్పాడు, మిగతా వాళ్ళు టార్గెట్ చేస్తారని చెప్పాడు. వాడు క్లియర్ చెప్పేస్తారు వీళ్ళు ఫస్టే. అంటే ఇంత క్లియర్గా మనం చూపించలేదు కానీ జస్ట్ ఆయన శ్రీజకి చెప్పడం చూపిస్తారు. అరే ఇలా డేంజర్ జోన్ ఏదైనా వస్తే తను తీసుకుంటాను అందరా అని చెప్పినప్పుడు అప్పుడు శ్రీజ వెనక్కి తగ్గిద్ది యాక్చువల్గా అయితే. అప్పుడు తను మరి ఏమన్నాడు తనంటే, అంటే నేను ఆడేది సెల్ఫిష్ అంటే ఇప్పుడు ఇలా మమ్మల్ని తీసేస్తారు కాబట్టి నేను నీతో ఉంటాను అన్నప్పుడు నేను అనేది సెల్ఫిష్ అంటే మరి నీకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలన్నావు కదా, మరి అది కూడా సెల్ఫిషే కదా, సో అలా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. దానికి ఇమాన్యుల్ శ్రీజ క్లారిటీగా చెప్పిందిరా మాకు ఏంటంటే మేమిద్దరం కలిసి ఉంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మేము నెగిటివ్ అవుతాము, మాకు తెలిసి ఆ విషయం ఎలిమినేట్ చేస్తారని చెప్పి. సో శ్రీజాని కళ్యాణ్ ఎందుకు వదిలిస్తుంది అనుకున్నావు అని చెప్పి అవన్నీ ఆవిడకి తెలుసు రాజా. రేపు నాగైతే సింపుల్గా అది అడుగుతారు, ఏమ్మా నీ క్లారిటీ ఉందా ఈ సెల్ఫిష్నెస్ ఇష్యూ మీద అంటే ఉంది సార్ అనగానే అయితే కూర్చో అయిపోయింది. దాని మీద పెద్ద డిస్కషన్ కూడా జరగదు మనం అనుకున్నంత. సో ఎందుకే తీసుకున్నాడు అంటే తన సెల్ఫిష్నెస్ ఏంటంటే నీకు నలుగురు అటాక్ చేయరు, ఉన్న ఆరుగురిలో నేను చేయను, ఆయన కాదు బర్ణేన చేయడు, దివ్య చేయదు, రీతు చేయదు, వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు అని చెప్పి రీతు కోసం మాట్లాడుకుందాం. రీతు ఎందుకు తనుజకి చక్కని ఉడిచింది, అసలు కట్టప్పని పెట్టాల్సింది టైటిల్ ఏదైనా పెడదాం, మారుద్దాం తమ్నైల్ మార్చి కట్టప్పని పెడతా, చెప్తాను ఆవిడకి ప్రాబ్లం ఏంటన్నది చెప్తాను నేను. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి మిమ్మల్ని లోపల పంపింది దేనికి, పడుకోవడానికి, మాకు ఈ పకోడీలో సీన్ ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు, దీనివల్ల నాకు వచ్చిన యూజ్ ఏంటి, నాన్న చెల్లి ఇద్దరు కూతుర్లు అని చెప్పడానికి, అది మీరు వేస్తే కానీ మధ్య లేదు, మేము బయట అనుకుంటున్నాం కదా, ఈ పకోడీ సీన్ వేసే వదిలేదు. వాళ్ళు డైనింగ్ టేబుల్ కూర్చొని ఆయన ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్, అది వేయచ్చు కదా. అక్కడ శ్రీజ ఒక మంచి మాట చెప్పిద్ది, ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా అక్క, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పి ఒక మాట చెప్పిద్ది, అది సూపర్ ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. అలాంటి వేయచ్చు కదా, ఎందుకు ఈ పకోడీ ఇంత మొత్తం దుప్పటిప్పుకొని అన్నీ ఎందుకు మాకు ఏందో. సంజన గారు ఫ్లోరా గారు వాళ్ళిద్దరు కూర్చుంటారు. నా సర్కిల్లో నలుగురే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ బాండ్స్ మీద ఉన్నారన్నమాట ఎక్కువ, జేమ్స్ బాండ్ 007 లాగా. ఆ నలుగురు ఎవరంటే ఆ చుట్టూ ఉన్న నలుగురు పేర్లు చెప్తారు ఆవిడ ఆబ్వియస్గా. ఫ్లోరా ఉంది, డిమాన్ ఉన్నాడు, రీతు ఉంది, నెక్స్ట్ ఎవరు తనుజ గారు ఉండేవాళ్ళు కానీ 4లో లేరు, 5th ప్లేస్లో ఉన్నారు, తర్వాత ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఆ శాండ్ వేసారని ఆ బకెట్లో ట్రస్ట్ చేశాను కానీ ఆవిడ అలా వేసింది, నా వైపు రాను అన్నట్టు అనుకున్నాను కానీ అవ్వలేదు అని చెప్పి. సో 3 బకెట్స్ వేసారంట. బట్ ఇప్పుడు ట్రస్ట్ అయితే చేయను, ఫ్యూచర్లో ట్రస్ట్ చేస్తాను అన్నారు. కానీ ఆవిడ అంటే ఆవిడ చెప్పిన ఇంకా లైవ్ చూడలేదు కానీ ఆవిడ చెప్పిన మాట ప్రకారం అయితే కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ తనుజనే సపోర్ట్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ బయటికి పిలిచాడు. ఆ ఫైర్ స్ట్రోమ్ కనుక తేడాగా ఉంటే ఇంకా దాన్ని షూట్ అవ్వలేదు, ఈరోజు రేపు అవుతుంది, దాన్ని మాట్లాడుకుందాం రేపు నైట్ కుదిరితే, రేపు సాయంత్రం. ఆ ఫైర్ స్ట్రోమ్ కనుక తేడాగా ఉంటే అయిపోతుంది, ఇంకా అలా ఉండదు. ఫైర్ స్ట్రోమ్ వస్తుంది, మీకు తలదాచుకోవడానికి నీడ కావాలి, ఇల్లు కావాలి అని చెప్పి. సో ఆ ఫైర్ స్ట్రోమ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి లాస్ట్ ఛాన్స్, ఫైట్ ఫర్ సర్వైవల్, ఈ వాటర్ పూల్స్ ఉన్నాయి, అందులో మీరు లేదు అనుకుని టాస్క్ పెట్టారు తెలుసా. నాకైతే అర్థమైంది, లిటరల్గా వాళ్ళ ప్లాన్ ల్యాప్ అయింది టాస్క్లో అని అనిపిస్తుంది. వాళ్ళు మునిగిపోతారు, పడుకోలేరు, లెగుస్తారు, దగ్గుతారు, తుమ్ముతారు, ఊపిరాడదు ఏదో అనుకుని ఉంటారు. ఏమీ లేదు, చక్కగా అలా పడుకొని ఉన్నారు, సూపర్గా అలా పడుకొని ఉన్నారన్నమాట. అందరికన్నా హైలైట్ మాత్రం డిమోనే. మాట్లాడదాం. సో ట్యాప్స్ ద్వారా నీళ్ళు పెరుగుతూ ఉంటాయి. సో మీరు ఎవరైతే శ్వాసన అలా కంట్రోల్ చేసుకుని పడుకోవాలి, సపోర్ట్ తీసుకోకూడదు. కంటెస్టెంట్లు ఎవరైతే మిగతా ఉన్నారో ఎవరినైతే మీరు సేఫ్ జోన్లో తీసుకెళ్దాం అనుకున్నారో వాళ్ళు ఆ బకెట్ తీసుకొని ఆ నీళ్ళు ఒక టబ్లోంచి తీసి ఎవరినైతే తీసేద్దాం అనుకున్నారో ఆ టబ్లో పోయాలి. ఎవరైనా లేచి కూర్చుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు, సింపుల్ రూల్ ఇదే. రోప్ చేత్తో పట్టుకొని కూర్చోవాలని చెప్పాడైనా. సో తనుజ అంటే నాన్న నాకు స్విమ్మింగ్ రాదు నాన్న. అమ్మా మనమే ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళి 100 మీటర్స్ గోల్డ్ మెడల్ రేస్లో మనమే ఇప్పుడు బటర్ఫ్లైలు ఏం కొట్టట్లేదు, సింపుల్గా నీళ్ళలో పడుకోవాలి, నీళ్ళు తక్కువ తలపెట్టుకొని ఉండాలి అంతే.
అని చెప్పి ఆయన నేను కదమ్మా ఆయన చెప్పాలనుకున్నది అంతలా చెప్పలేకపోయాడు. అంటే వాటర్ అంటే భయం అని నీకు విషయం చెప్పాలా, వాటర్ అంటే నాకు కూడా భయమే, అందుకే నేను దూకుండాను, స్నానం చేసుకుని వచ్చేస్తా వెంటనే. సో ఎంతైతే అంత ఉండగలను, ఎంతైతే అంత ఉండమ్మా, వీ విల్ సపోర్ట్, ఐ వాంట్ సపోర్ట్ అంటే నువ్వు ఉండమ్మా నేను చూసుకుంటాను. నాన్నంగా కైకూరేతు ఇतना చింతా కర్రేవో అన్నారు ఆయన. సో వీ విల్ గివ్ సపోర్ట్ అని చెప్పి వెంటనే చిన్న కూతురిని పిలిచారు, దివ్య గారిని పిలిచి, దానికి వాటర్ ఫోబియా ఉంది, దానికి సేవ్ చేయాలంటే ఆవిడ హౌ క్యూట్ అన్నట్టు నుంచున్నారు అనమాట. ఎందుకంటే ఆవిడకి ఇంకో క్యూటీ ఉంది వెనక, ఆవిడకి సపోర్ట్ చేయాలి ఆవిడ. నెక్స్ట్ శ్రీజ రాము దగ్గరికి వెళ్ళి ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టారా శ్రీజ. రాము నీకు మొన్న నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను తీయలేదు, నువ్వు గుర్తించావు అన్నారు. రాము ఛాన్సే నన్ను తీయలేదు, ఎక్కడంటే కెప్టెన్సీ టాస్కున్నారంట. మీరు గేమ్ ఆడేసుకొని ఆయన అప్పుడు ఆటలు అట్టుబండి కింద వదిలేసి ఇప్పుడు వచ్చి దాన్ని పెద్ద అదే నిన్ను నేను కెప్టెన్ చేసింది నేనే అన్న రేంజ్లో చెప్పి ఆయన కొట్టారు. ఆయన పడిపోయాడు, ఆయన సెంటిమెంట్తో కొట్టావురా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసింది, అదే వేసారు ఈవెంట్ కాదు అన్న సారీ వేసారు అక్కడ ఆయన మైండ్లో అలా పడింది అనమాట. వెంటనే వెళ్ళి మనడు పక్కన అరే రీతో అరుస్తాడు, అరే నా దాంట్లో వేస్తావేంటారు, అరే నాకు హెల్ప్ చేయరా అయ్యండి, నేను నా రీజన్స్ నాకు ఉన్నాయి, తూ కైకు షౌట్ కర్రేవో అన్నట్టు వాళ్ళకి సౌండ్ ఉండదు. చెప్తాను కదా తర్వాత గేమ్ అయిన తర్వాత చెప్తాను రీజన్స్ అంటే నాకు తెలిసి ఇదే రీజన్ అనుకుంటారు, అంతకుమించి గేలేదు. దాని తర్వాత ప్లేసెస్ కోసం అది కూడా బిగ్ బాస్ చెప్తారు ఎవరు ఈ టబ్లో ఉండాలని. కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లాస్ట్ కార్నర్లో ఉంటే ఏంటంటే ఇటోళ్ళు వేయటానికి ఉండదు, ఒక్కళ్ళే వేస్తారని చెప్పి. తీసేటప్పుడు కూడా ఇటు ఇటు ఉండదు, ఒక్కళ్ళకే తీయాలి. ఇక్కడ ఆ కార్నర్ ఈ కార్నర్ కాదు, నేను అనేది ఏంటంటే మన పక్కన ఎవడు ఉంటున్నాడు అన్నది మెయిన్. మన పక్కన మనకు కావాల్సిన వాళ్ళు అంటే మనల్ని సపోర్ట్ చేసేవాడికి కావాల్సిన వాడు కాకుండా ఉందా, లేదంటే అలా చూసుకోవాలి వీళ్ళు ఇటు వేయగలరా లేదంటే అటు నుంచి ఇటు వస్తాయని. అటు నుంచినోడు మనకు కావాల్సిన అయి ఉండాలి, ఇటు నుంచినోడు వాళ్ళకి అవసరం లేనివాడు అయి ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అంటే నేను అంటే తనుజ గారు అనుకోండి, తనుజ శ్రీజ పక్కన ఉండాలి, అప్పుడు భరణి కళ్యాణ్ ఉంటారు. కళ్యాణ్ ఇటు వేయలేడు కానీ భరణి గారు దడ వేసి ఇచ్చానమాట, అప్పుడు కళ్యాణ్ ఇటు తీసి ఒక టబ్బు దాటి వేయాలి. అలాగా ఎవరి దాంట్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. చాలాసేపు ప్లానింగ్ జరిగింది ఇది. చివరికి బిగ్ బాస్ తిట్టాడు కూడా, ఏందమ్మా తొందరగా కానిస్తారా లేదంటే రేపు పెట్టుకుందాం ఈ ప్రోగ్రామ్ ఈ పంచాయతీ అనగానే లేదు సార్ అని చెప్పి మొత్తానికి ఒక ప్లేసెస్ డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇక్కడ భరణి గారు ఇమాన్యుల్ నువ్వు ఎవరికంటే అంటే మరి అమ్మ అడిగింది, తనుజ కూడా అడిగింది అనగానే భరణి గారు వీడు అక్కడ ఎప్పుడు చూసిన అమ్మ మాకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ ఫీల్ అయ్యారుగా ఇమాన్యుల్, ఫీల్ అయ్యారు అన్న నా ప్రయారిటీస్ నాకు ఉంటాయి కదన్నా అని చెప్పి ఇలాగే చెప్పచ్చు, ఒబిడియంట్గా చెప్పం, మనం వెనకాల మాట్లాడతాం. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. పవను మా అమ్మ తనూజ సుమనన్న ఎంతమంది ఉన్నారా అని. భయ్యా వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మనం ఏదైనా ఎప్పుడైనా పండగ పబ్బం ఉంటే ఉత్తరాలు రాయటం ఫోన్ చేయటం చేయాలి, కానీ ఇప్పుడు ఈ టాస్క్లో అందరికీ వాటర్ వేసేస్తుంటే అట్టయితే పోయి నాకు అర్థం కాదు. ఓ పని చేయాల్సింది తీసి స్విమ్మింగ్ పూల్లో పడేయాల్సింది వాటర్ అంతా. లిటరల్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేశారు ఇక ఫస్ట్ కాసేపు. నేను తెలుసా నేను ఏదో పనిలో ఉన్నాను, ఇది వీడియో చేసి నేను చేశాను చూడాలా, నేను కరెక్ట్గా పెట్టేప్పటికి అందరికీ తీస్తున్నారు, అందరికీ వేస్తున్నాను, నాకు అర్థం కాల. నేను ఏం పుష్ చేశానంటే నాకేదో మిస్ అవుతుంది ఇక్కడ, అందరికీ చేస్తాను అందరికీ వేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి లైవ్ చూడాలేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది బిగ్ బాస్ దొబ్బులెట్టిన తర్వాత ఓకే నేను కరెక్ట్గానే ఉన్నా, వీళ్ళు ఎక్స్ట్రా చేస్తున్నారని చెప్పి. సో ఇంక గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇద్దరు మాత్రం గట్టిగా కరెక్ట్గా ఆడారు. వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఎవరంటే కళ్యాణ్ దివ్య. వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్ ఉంది. ఇక్కడ దివ్య క్లియర్గా రీతుని సేవ్ చేయాలి, శ్రీజాన్ సేవ్ చేయొద్దు, ఈ రెండు ఉన్నాయి. కళ్యాణ్కి సేమ్ ఉంది, శ్రీజాన్ సేవ్ చేయాలి, రీతు అవసరం లేదు. రీతు కొద్దిగా ఫ్రెండ్ అనుకున్న పక్క దాంట్లోకి వెళ్ళి వేయాల్సిన నెసిటీ లేదు, పక్కనే ఉంది అని చెప్పి ఇంకా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇద్దరు వేసుకుంటూ ఉన్నారు. హైలెస్ అని ఇస్రమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయిన రేంజ్లో ఉంది. ఒక బొట్టు ఒకటే తక్కువ, బాగుంది. ఇద్దరు బాగా ఆడుకున్నారు ఆ ఆట. ఇక్కడ గమనిస్తే శ్రీజ హెడ్ కొంచెం పైకే పెట్టుకుని ఉంది అమ్మాయి. యాక్చువల్గా అయితే ఇది సంచాలకి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఏమో అని నాకు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. మొన్న కూడా గేమ్ బయటకు వచ్చి జస్ట్ మిస్ అయ్యింది. అదే తనకు రావాల్సిన 100 పాయింట్లు కళ్యాణ్ గెలిపోయినాయి అన్నది నాకు బాధ. రేపు కూడా వీడియో వేస్తారు, మర్చిపోయి నాగార్జున గారు. అక్కడ ఒక విషయం జరిగింది భయ్య, అదేంటి అంటే రెండోసారి చెప్పాను లేదు గుర్తురాట్లేదు, అందుకని తన ప్యాంటు ఇదైపోయింది అనమాట. సో తన ప్యాంట్ లేకుండా వస్తాడు. అది ఇక్కడ ఇది అనగా మర్చిపోయి బ్లర్ చేశారా వేయలేదా ఏం చేశారా ఏంటి అని చెప్పి ఆ వీడియోని, ఎందుకంటే మనకి వేయలేదు ఎపిసోడ్లో, అందుకోసం అని చెప్పి. సో ఇక్కడ ఫ్లోరా ఏమొచ్చి శెట్టి అన్న ఎలిమినేట్ ఫస్ట్ టైం నేను సుమన్ శెట్టి అన్న అంత అని చెప్పి గురిలా గాండ్రించడం ఫుల్ ఫైర్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే అది నిజాయితీకి ఉండే బలం అని నాకు అనిపించింది. ఒక ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల ఆయన కాలు టచ్ అయినట్టు మనకు అనిపిస్తాయేమో, ఆవిడ చూసే బదులు కొంచెం చేపెట్టి టచ్ అవుతుందా లేదా ఎంత గ్యాప్ ఉందన్నా చూసుకోవాల్సిందేమో. సింపుల్గా తీసేస్తే కష్టం కదా, డేంజర్ జోన్ నుంచి వెళ్ళాలి కదా సింపుల్గా. మరి ఏమైనా మళ్ళీ ఆవిడ మన బెడ్ టాస్క్లో స్టార్ట్ చేసినట్టు ఇక్కడ స్టార్ట్ చేసి సుమనాన్న కూడా వీక్గా ఉంటుంది, సుమనాన్న ఉంటే మనకి డేంజర్ జోన్లో ఉంటే మనకు కొంచెం బలంగా ఉంటుంది, అన్న చెల్లెలు గట్టిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుని తీసేస్తే చెప్పలేను కానీ స్ట్రాటజీ అని చెప్పి. కానీ టచ్ అయిందా లేదని మనకు తెలియదు భయ్య. ఆ వీడియో ఏ రేంజ్లో ఇస్తుందో కూడా మనకు తెలియదు, మనం గెస్ చేయలేం ఎప్పటికీ. టచ్ అయినట్టు అనిపిస్తుంది అది, అలా అంటే ఆ ఇల్యూజన్.
కానీ నేను లైవ్ మొత్తం చూస్తాను, తలలేమో ఎంత పెద్ద ఉంటాయి, బాడీలో ఎంత చిన్న ఉంటాయి, కనిపించదు. సో ఇక్కడ సుమనన్న మాట మీద వెళ్ళాల్సింది ఆవిడ, ఎందుకంటే ఎప్పుడు అంత గొడవ చేయడు, చాలాసేపు ఫైట్ చేశాడు దాని మీద, చాలా ఇచ్చాడు. నేను ఎప్పుడైనా ఎంత అడిగానా, ఎంత ఇచ్చానా, ఎంత గివప్ చేసేస్తాను, సింపుల్గా వెళ్ళిపోతాను కదా, అయినా మీకు అర్థం కదా నేనేం అమితాబ్ బచ్చన్లా పొడుగున్నానా, ఆయనలాగా భరణి గారు పొడుగున్నానా, ఎంత ఉంటాను నేను, నా హైట్ ఎంత, ఎలా టచ్ అవుతుంది అంటే లేదు అప్పటికి గేమ్ పాజ్ చేయడం వల్ల ఏమంటే అందరికి మెండనొప్పులు వస్తున్నాయి. ఆ కళ్యాణ్ వచ్చి కొంచెం చెప్తాడు, రాము వచ్చి చెప్తాడు, అన్న ప్లీజ్ అన్న చూసుకో అన్న, ఇమాన్యుల్ చెప్తాడు, అంటే ఇప్పుడు నేను తప్పు ఒప్పుకోమంటావు అంటాడు. తప్పు ఒప్పుకోవడం కదా, నా వీకెండ్ వచ్చి హోస్ట్ చెప్తారు కదా అంటే అప్పుడు ఆయన చెప్తే నాకేం వచ్చింది అని చెప్పి ఆయన గొడవ వేసుకున్నారు. తన స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ టైం సుమనన్న ఇలా చూడటం ఎంత ఫైర్ కనిపించింది అంటే అన్న తప్పు చేయలేదని అర్థం, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ నిండిపోయింది, డిమాండ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్లో కొద్దిగా భరణి ఇమాన్యుల్ ఎవరో 2 బకెట్లు తీసినట్టున్నారు, రాము మాత్రం సుమనన్న దాంట్లోంచి ఇమాన్యుల్ దాంట్లోకి వేస్తూ ఉన్నాడు. ఇమాన్యుల్ అలా నిండిపోయింది, అలా ఉన్నాడు, మునిగిపోలా ఇచ్చేలా తనకు తను సపోర్ట్ చేసుకున్నాడు. అందరూ అన్నారులేండి ఇమాన్యుల్ కొంచెం వచ్చి స్విమ్మింగ్ మేనేజ్ చేసుకుంటాడని, కానీ ఈ రూల్ తెలియదు, వాటర్ ఫ్లో అయిపోతే అయిపోతారని. కాకపోతే నాకు డెమోలో నచ్చింది చెప్తాను చూడండి. రే ఎవరైనా వాటర్ తీయండి రా, గట్టిగా అరవలేదు, టాస్క్ అయిపోయింది, వెళ్ళిన తర్వాత ఏమంటాడు తెలుసా, బిగ్ బాస్ ఉరుకుతున్నాడు పక్క నుంచి చలికి, మామూలుగానే ఉరుకుతున్నాడు. బిగ్ బాస్ మేము ఆడొచ్చా బిగ్ బాస్, నేను నాకు కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చా బిగ్ బాస్ అని వాష్రూమ్లో అడిగాడు. మళ్ళీ బయటికి వెళ్ళి అడిగాడు, బిగ్ బాస్ నేను సపోర్ట్ చేయొచ్చా, నేను గేమ్ ఆడొచ్చా అని. ఏం లే, తను తీసేశారు. ఎవరు అరే ఏంటో సపోర్ట్ చేయడానికి, గోల్ లేదు, మీటింగ్లు లేవు, డిస్కషన్ లేవు, ఆడియో ఫంక్షన్లు లేవు, ప్రెస్ రిలీజులు లేవు, ఏమీ లేవు, సింపుల్. నచ్చాడు. డెమోన్ ఉండాలి కొద్దిగా, ఆట బాగా ఆడతాడు కాబట్టి ఉండాలి, ఆ నేచర్ కూడా నాకు నచ్చింది. చూద్దాం ఎంత దూరం వెళ్తాడు ఏంటి అన్నది. గేమ్లు టాస్క్లు అన్నీ బలంగా ఆడతాడు. ఆ పులిగారి ట్రాక్ అని దెబ్బేస్తుంది, ఆ పులిగారి ట్రాక్ని వాళ్ళు వదలరు. ఆవిడకి లీస్ట్ ఓటింగ్ వచ్చినా కూడా ఆవిడ పంపిరు, ఇస్తారు, వాళ్ళకి అది కావాలి, అదే ఫన్ వాళ్ళకి. నెక్స్ట్ బిగ్ బాస్, అమ్మా మీకు అసలు ఆడటం వచ్చా, అసలు మీకు ఏం అర్థమవుతుందో మీకు అర్థమవుతుందా, ఇలాగా ఆడే విధానం అని చెప్పి పవన్ ఇక్కడ అవుట్ చేసిన తర్వాత, డిమాండ్ అవుట్ చేసిన తర్వాత అసలు ముందు ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు ముందు నాకు చెప్పండి అంటే, భరణి గారేమో తనుజాకి సపోర్టు, దివ్య ఏమో రీతుకి సపోర్టు, కళ్యాణ్ ఏమో శ్రీజాకి సపోర్టు, ఇమాన్యుల్ ఏమో సంజన గారికి సపోర్టు, రాము ఏమో శ్రీజాకి సపోర్టు. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీజాకి మీరు గమనిస్తే 2 సపోర్ట్ చేస్తున్నారు, తనుజ గారికి గమనిస్తే ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, రీతుకి ఒకళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే అందరి దాంట్లోనూ బకెట్లలోంచి వాటర్ పడుతున్నాయి తీస్తున్నారు. వేరే తనుజ గారి దాంట్లో బకెట్లో వాటర్ పడట్లేదు, మామూలు ట్యాప్ ఓపెన్ చేస్తే ట్యాప్లో వాటర్ పడుతున్నాయి, ఓన్లీ భరణి గారు తీస్తున్నారు, అది చాలా స్లోగా తీస్తున్నారు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు టూ మచ్ సపోర్ట్ ఉందా ఇక్కడ తనుజ గారికి అంటే టూ మచ్ లేదు, ఓన్లీ ఏంటంటే పడట్లేదు. అది ఎందుకు పడట్లేదు అంటే తనుజ గారి మీద వీళ్ళ కింద ప్రేమ, సేఫ్ గేమర్స్, ఆవిడ ఒక ప్రయారిటీలో పెట్టుకుంటారు వీళ్ళు, ఫస్ట్ ప్రయారిటీలో ఉండదు, 2, 3లో ఉంటుంది కాబట్టి తీరు. సో ఇది జరిగింది. ఇక్కడ రాము ఏమో శ్రీజాతి తీస్తా రీతు గేశాడు, కొన్నిసార్లు సంజన గారికి వేశారు, కొన్నిసార్లు రీతు చేస్తూ ఉన్నాడు. ఇమాన్యుల్ ఏమో సంజన గారికి తీసి పక్కనే ఉన్న తనుజ గారి దాంట్లో పడేయకుండా వెళ్ళి ఎక్కడెక్కడ శ్రీజాని పడేస్తున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నాయండి, 2 దారులు ఉన్నాయండి. ఏంటి అంటే వీళ్ళు కనిపించుండొచ్చు, టాప్ 2 తీస్తాడేమో, మళ్ళీ వాళ్ళకైనా గేమ్ పెడతాడేమో అని. సో అందుకోసం చెప్పి తనుజాతో ఎందుకు సున్నం పెట్టుకోవటం అనవసరంగా, శ్రీజా కన్నా తక్కువ వాటర్ మెయింటైన్ చేస్తే మా అమ్మని కాపాడుకోవచ్చు అని చెప్పి ఇమాన్యుల్ అనుకుని ఉండొచ్చు. సేమ్ అంతే విధంగా రాము కళ్యాణ్ కూడా అలాగే అనుకొని మనకి వినిపించకపోయి ఉండొచ్చు, అలాగే అనుకొని నువ్వు జస్ట్ సంజన గారి దాంట్లో అయ్యి మనకు తగ్గితే చాలు అని చెప్పి అనుకుని ఉండొచ్చు వాళ్ళిద్దరూ. కానీ రిస్కే అది, అలా అనుకోవడం మాత్రం. ఇక్కడ మళ్ళీ శ్రీజాన్ చూస్తుంటే పైకి ఉంటుంది అనమాట కొద్దిగా. సో రీల్స్ అన్ని ఇంకా మళ్ళీ పాజ్ చేస్తాడు బిగ్ బాస్. రూల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మీ డెసిషన్ అంటే చెప్పండి, ఎవరిని బయటకు తీస్తున్నారు చెప్పండి అంటే ఫ్లోరా రీతుని తీస్తుంది, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నాయంట. ఇక్కడ యాక్చువల్గా లైవ్లో దివ్య గారు కాసేపు ఫైట్ చేస్తారు ఈవిడితో, అదే నా లాజిక్, అదే నా గేమ్, అదే నా ఇది. సో అక్కడ మన వాటర్ బాడీ ఉంటుంది కదా, దానివల్ల వెయిట్ పెరిగింది కదా, వాటర్ ఎక్కువ వస్తాయి కదా, మీరు అదే కన్సిడర్ చేస్తారంటే నువ్వు చెప్పిన రూల్సే కదా అని చెప్పి మళ్ళీ ఫ్లోరాగా రివర్స్లో వేస్తారు. నువ్వే కదా నాకు మొత్తం ట్రాన్స్లేట్ చేస్తావంటే, చేసిన తర్వాత అసలు అది పవన్కి డెమోన్కి చెప్పారు, మీకు స్పెషల్గా వాటర్ ఎక్కువ అని చెప్పి డెమోన్ కేసులో చెప్పారు, మీకు అన్ని రూల్స్ కన్సిడర్ చేయమన్నారని. అంటే ఆవిడ బాధ ఏంటంటే నాకు అర్థమైంది, శ్రీజాన్ తీసేయమని, శ్రీజ కొద్దిగా ఎక్కువ ఉందని, లేదంటే రీతుని సపోర్ట్ చేస్తానని విషయం తెలియడానికి అయ్యి ఉండొచ్చు. బట్ ఫ్లోరాగా దాని మీద స్టాండ్ అయ్యండి, నేను అదే కన్సిడర్ చేస్తాను, అదే కన్సిడర్ చేస్తానని చెప్పి రీతుని తీసేస్తారు. బిగ్ బాస్ అప్పుడు అనౌన్స్ చేసిందంటే ఇది ఇంకా లాస్ట్ రౌండ్ అని, ఎందుకంటే అప్పటికి చాలాసేపు అయిపోయింది. వాళ్ళు అనుకున్నది ఒకటి, రిజల్ట్ వచ్చింది ఒకటి, నాకు అదే అర్థమైంది. ఇంకా స్టార్ట్ చేశారు దడ అని. ఫస్ట్ దివ్య కొద్దిగా తనుజ దాంట్లో తీసింది, కానీ లేదులే వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఇంకా సంజన గారి దాంట్లో తీసి రీతులు వేస్తాం, సంజన గారి దాంట్లో రీతులు వేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు 2 ఉంటే మళ్ళీ ఈవిడ కూడా అదే అయ్యి ఉంటుంది, సంజన గారిని బతికిద్దాం శ్రీజ కన్నా అని చెప్పి సంజన గారిలో తీసి వేస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఆవిడ సంజన గారు ఏమో భరణి అన్న తీయండి అంటే, ఉండమ్మా నువ్వు దాని సంజన గారు దివ్య ఈజ్ హెల్పింగ్ యూ, నో బడీ ఈజ్ దేర్ ఫర్ తనుజ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది రైట్ స్టేట్మెంటే, ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయన కూడా వచ్చి భరణి గారు కూడా వచ్చి వీళ్ళతో ఈవిడ తీయడం స్టార్ట్ చేశాడు అనుకోండి,
ఆవిడకి వాటర్ ఫుల్ అయిపోతూ ఉంటుంది, పడతా ఉంటుంది కదా, ఎవరో ఒకరు తీయాలి. లేదంటే డిమోన్కి ఏదైతే జరిగింది ఈవిడికి అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈవిడకున్న ఏదో ఫోబియా అని ఫస్ట్ చెప్పారు కదా, వాటర్ ఫోబియా ఏదో అని చెప్పి, దానివల్ల ఏంటంటే మొత్తం కొద్దిగా ఎక్కువైనా కూడా ఈవిడ మునిగిపోయింది, ఈవిడ లేచి కూర్చునిద్ది. సో అందుకోసం అని చెప్పి ఆయన రైట్ స్టేట్మెంట్ అది. అయితే కమాన్ తనుజ అని చెప్పి బాగుంది. సో అయిపోయింది, కీప్ ద స్పిరిట్స్ అప్ అన్నారు, ఏదన్నారు, బదర్ వాటర్ అయిపోయింది. ఇంక భరణి గారు ఫుల్ హ్యాపీ, తనుజ యూ మేడ్ ఇట్ తనుజ అని. నాకు ఎక్సలెంట్గా అనిపించిన సీన్ ఏంటంటే ఎత్తుకొని భుజం మీద వేసుకొని లేపి తీసుకెళ్తాడు. నిజంగా తండ్రి కూతురు ఆ ఫీల్ వచ్చింది వీళ్ళ బాండ్లో, జేమ్స్ బాండ్లో. సో వెల్డన్ అని చెప్పి తీసుకెళ్తారు. సంజన ఏమో వెంటనే ఒక్కరైనా విన్నర్ బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ పాపం ట్రై చేశారు కదా, అంతసేపు ఉన్నారు కదా, ఆవిడ పైగా ఆవిడ పొడిగెక్కువ కదా, ఏమైందంటే మీకు ఈ విషయం తెలియదు కాబట్టి పొడిగెక్కువ తగిలిద్ది కదా, తగిలితే మళ్ళీ ఎక్కడ సపోర్ట్ వస్తుందని చెప్పి ఆవిడ కాళ్ళు ముడిచారు, కొంచెం ముడిచి ఒక యోగా పోజ్ ఉంటుంది చూస్తారా, అలా ఉన్నారు. ఆవిడ అంత ట్రై చేయడం కూడా చాలా పెద్ద విషయం. సో అందుకే నా బాధ వచ్చింది ఆవిడకి, ఒక్కరైనా బిగ్ బాస్ విన్నరు, జస్ట్ వాటర్ తక్కువ ఉంది అని, అదేనా వేరే ఫ్యాక్టర్స్ లేవా అంటే మా దాంట్లో వేస్తూ ఉన్నారు తీస్తూ ఉన్నారు, తన దాంట్లో వేయలేదు కదా అంటే అలా అనలేదు, కానీ జస్ట్ చెప్తున్నా వేరే ఫ్యాక్టర్స్తో కూడా విన్నర్ని కన్సిడర్ చేయొచ్చు కదా అది అని చెప్పి ఆవిడ చెప్పుకుంటుంది. తప్పులేదు ఇందులో, మనకు క్రిటిసైజ్ చేయాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఆవిడ అంత కష్టపడ్డారు కాబట్టి ఆవిడకి ఆ ఫీల్ వస్తుంది, అంతసేపు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ జోకులేస్తాడు సోమున, ఈరోజు ఆటలో పులిని చూశాను సార్ అని అన్న, ఒకసారి అన్న అంటాడు, మధ్యలో కూడా ఇలా అంటాడు అని, ఏదో రోజు నీ మీద కూడా అని చెప్పి గర్జించి చేస్తాడు చూడు. ఖచ్చితంగా అయితే సుమన్ అంటే మాత్రం ఏదో రోజు వాళ్ళు లైట్ దాటి వేసేస్తాడు, సుమన్ ఆ రోజు వేసేస్తాడు ఫుల్గా, ఏంది అని పని పాట లేదని చెప్పి. సో దాని తర్వాత తనుజ అండ్ దివ్య ఇద్దరు హక్ చేసుకున్నారు, చూడడానికి చూడముచ్చటగా అనిపించింది. సంజన గారేమో ఇమాన్యుయల్ని బిడ్డ నా కోసం ఎంత కష్టపడ్డారు అని చెప్పి ఆయన కూడా పొగిడారు. సో అయిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు సేఫ్ జోన్ అని చెప్పి, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోనే, తనుజ గారు సేఫ్ జోన్ లోపలికి వెళ్ళిపోవచ్చు, మీరంతా అతి త్వరలో వచ్చే ఫైర్ స్టార్మ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో అదేంటో అదేమో రేపు బుస్బుస్గా తుస్తుగా ఉందంటే మాత్రం గాలంతా పోతుందయ్యా, మీదే కాదు మాది కూడా పోద్దయ్యా, మేము కూడా ఫుల్ హైప్ ఇచ్చి పెట్టాము, వేసుకుంటారు ఇంతటి దానికి అంత అన్నారు అని చెప్పి వెనకాల పాట వస్తుంది, అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అని, అక్కడ ఏమీ లేదే అని. నెక్స్ట్ రీతు అండ్ ఇమాన్యుయల్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. రీతు ఏమో 2 daysలో ఉంది అంటే టాప్లో ఉండేవాళ్ళరా మేము, అప్పటికప్పుడు పడిపోయారా, ఇది కదరా దరిద్రం అని అనుకుంటారు. మీరు వెంటనే జగదాంబ చౌదరి గారు చూపించుకోండి మీ జాతకం, లోపలే కాదు బయటకు కూడా పడిపోయింది. అసలు ఆవిడ ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారు, అన్న ఈవిడ్ని పంపిస్తే వైల్డ్ కార్డ్ కింద ఎలా ఉంటుందని. గౌతమి చౌదరి గారు ఎవరు అంట, వీళ్ళకి వాళ్ళకి పడట్లేదు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య అని చెప్పి ఇంకేం చెప్తాం. అది హిందీ బిగ్ బాస్లో పాసిబుల్ ఉంటుంది, మన తెలుగు బిగ్ బాస్ అలాంటి రిస్కులు చేస్తారు. ఇమాన్యుయల్ నాకు తనుజ దాంట్లో పోయాలనిపించింది కానీ ఎందుకులే కానీ తనకు మాట ఇచ్చాను కదా అని, అంతమందికి మాట ఇస్తే ఇలాగే ఉంటుంది, ఎందుకు మాట ఇవ్వటం, అమ్మ కదా ముందు అమ్మకి వేసేస్తుంటే అయిపోయేది కదా. నెక్స్ట్ నువ్వు అక్కడ చెప్పాల్సింది ఏంటి, తనుజ నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు సూపర్ ఉంటావు, నువ్వు లోపల ఉండే ఇక్కడ డేంజర్ జోన్లో ఉంటేనే నీకు మంచిది, చక్కగా ఓటింగ్ పడుతుంది అని. యాక్చువల్గా అందుకోసం కూడా వేసి ఓటింగ్ పడిపోద్దని చెప్పి తీసుకొచ్చి సేవ్ కూడా చేసేసి ఉండొచ్చు. ఇది కళ్యాణ్ ఎంత పోస్తున్నాడు రా, దివ్య అసలు పోయటం లేదని, పోసింది అని చెప్పి అంటది కానీ ఏమండి సరే ఇక్కడ ఇంకో మాట కూడా ఉందండి, నేను చెప్పే దివ్యకి వద్దు పక్కనొద్దు కళ్యాణ్ పక్కన ప్లీజ్ అంటే మేహూనా అందే అంటే నేను చూసుకుంటాను అందని చెప్పి, ఇక్కడ మేబీ ఇలా ఇగో కూడా తీసుకుని ఉండొచ్చు అంటే వాడు స్పీడ్గా వేస్తాడు, నేను వేయలేనా నేను వాడికన్నా ఎక్కువ వేయగలనని చెప్పి చూపిస్తానని చెప్పి ఇద్దరు ఆ క్లాస్కి దిగి ఉండొచ్చు. సో కావాలని అక్కడ అలా వేసి ఉండొచ్చు అనమాట ఆ పొజిషన్. నెక్స్ట్ తనుజ గారు, కాదు నాన్న రీతు వచ్చి ఒక కంగ్రాట్స్ చెప్పలేదు, ఒక అగ్గు లేదు, అసలు మోహం కూడా చూడట్లేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ అంటే ఆయన వస్తుంటే బ్యాడ్ అనిపించట్లేదు కానీ బస్ షేరింగ్ చేసుకున్నాను అని. ఇప్పుడు నేను చెప్తాను, నేను రీతు గారిని కొద్దిగా అర్థం చేసుకున్నా చెప్తా. రీతు గారు ఏంటి తెలుసా, రీతు గారికి చిన్న జలసీ, చిన్న ఈగో, ముఖ్యంగా అమ్మాయిలంటే మళ్ళీ అందరినీ అంటున్నట్టు కాదు, కొంతమంది అమ్మాయిల్లో ఉంటుంది కదా, మెచ్యూరిటీ లేదన్న కానీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒకళ్ళ ఫ్రెండ్ అనుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా హర్ట్ఫుల్గా ఏదైనా మాట్లాడితే చాలా ఇదిగా తీసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది కూడా అదే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కలిసి ఆడుకుంటున్నారని చెప్పి నన్ను ఎపిసోడ్లో గొడవైంది కదా, దాని తర్వాత ఆవిడ కొంచెం ఇది ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు. అలాగే శ్రీజ విషయంలో జరిగి చూసా, అక్కడ ఈగోకి తీసుకున్నారు, ఎందుకు అప్పుడు శ్రీజ ఈగోకి తీసుకుంది, తిని ఈగోకి తీసుకుంది. అలా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏంటంటే వెంటనే ప్యాచప్ అవ్వలేరు. ఆ జలసీ ఆ ఈగో ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా ట్రిగ్గర్ అయ్యి అది ఎక్కువ కాలం వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు కింద అమ్మాయిలోనే ఉంటుందా భయ్య అంటే అబ్బాయిలో కూడా ఉంటుంది భయ్య, జనరల్గా చెప్పాను అంతే, నేను కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాను, నేను నమ్మిన నమ్మకం నేను చేయలేను. సో జనరల్గా చెప్తున్నాను, అందరికీ ఇన్వాల్వ్ అయింది వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చెప్తున్నా ఇది. సో అబ్బాయిలకు కూడా ఉంటుంది, ఎవరికి ఉండకుండా ఉండదు. సో అది అందుకోసం చెప్పి అదే క్యారీ అయ్యి ఎపిసోడ్ వరకు కెప్టెన్సీ వరకు వెళ్ళింది. నెక్స్ట్ రీతు అండ్ వాళ్ళు మాట్లాడుకుంటారు, రామ్ గడ్ దాంట్లో నేను బాగా హట్టే అనరా అదేంటి, మళ్ళీ నాకు షాకు, ఏంటి అలా అక్కడ చేస్తున్నాడు,
అని చెప్పి అనుకున్నాను. అంటే వాళ్ళకి షాక్ ఎందుకు అయిందంటే రీతికి సపోర్ట్ చేయలేదు కదా, ఎమ్మెల్యే షాక్ అయింది. శ్రీజ కట్ట సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి, ఏదైనా అడిగితే నా దగ్గర ఉన్నాయి నేను చెప్తానంటాడు ఏంటి అని చెప్పి. సో కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేశారు భయ్యా. మీరు ఎప్పుడైనా ఏమైనా చేశారు ఆయనకి? ఏం చేయలేదు కదా. చేయనప్పుడు ఆయన ఏం చేస్తాడు? సింపుల్. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, కనుక్కోండి చూద్దాం వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట. బాగుంది. ఇందులో ఫిజికల్ లేదు, ఓన్లీ మెంటల్ మైండ్ ఆలోచించి ఎవరు చేశారో అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని నీట్గా చెప్పాలి. ఇక్కడ సంజన గారిని సంచాలకం చేశారు. అబ్బా, సంజన గారికి ఉన్న తెలివి ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ పడిద్ది, ఎమ్మెల్యేలు చేస్తారు లేదని చెప్పి నేను చిన్న అనాలిసిస్ కూడా చేసుకున్నా, కానీ లేదు, ఆవిడ రాంగ్గా మూవ్ వేశారని అనిపించింది. అట్లీస్ట్ లాస్ట్లో వాళ్ళ ముగ్గురిని పోనీ ముందు ఎమ్మెల్యేని సెలెక్ట్ చేయకపోయినా లాస్ట్లో ముగ్గురు ఉన్నప్పుడు కళ్యాణ్ చేయాల్సింది. ఏం చేస్తాడు ఏంటి అని, అది కూడా తనకి ఈజీ అయ్యేది. ఇమాన్యుల్ తెలివి మొత్తం బస్సం అయ్యేది. అంటే కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ అక్కడ కళ్యాణ్ ఇక్కడ ఇమాన్యుల్ని కొట్టాలి, కొట్టిన తర్వాత ఇమాన్యుల్ ఆలోచించాలి, తనుజ కొట్టుంటారని ఎవరు కొట్టుంటారా అని చెప్పి ఆలోచించి తనుజ పేరు చెప్పుంటే ఫ్యూజులు ఎగిరేవి, భలే ఉండేది. అప్పుడు ఆవిడ సైడ్ తప్పు ఉండేది కాదు. నెక్స్ట్ సో ఇంతే సింపుల్, ఏం లేదు. అక్కడ చైర్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు భద్రమైన ప్రతిసారి అందరు కళ్ళకి గంతలు పెట్టుకుని ఉంటారు. వచ్చి లైట్ ఒక సంచాలక ఎవరి పేరు అయితే ఎవరినైతే టచ్ చేస్తారో వాళ్ళు వచ్చి ఒక కంటెస్టెంట్ లైట్ ఆఫ్ చేయాలి. ఆ కంటెస్టెంట్ కనుక గెస్ చేస్తే, ఎవరే కరెక్ట్గా గెస్ చేస్తే లైట్ నొక్కిన వాళ్ళు వెళ్ళిపోతారు, రాంగ్గా గెస్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సింపుల్, ఈజీ బట్ డిఫికల్ట్. అర్థం చేసుకోవడం ఈజీ, ఆడటంలో డిఫికల్ట్. ఇంకా మన వాళ్ళు ఇంకా మామూలుగా ఉంటారండి స్కూల్ పిల్లలాగా జిగ్ అంటే మాకు టైం అయిపోయినప్పుడు మేము చిన్నప్పుడు మీరు చేసేవాళ్ళు తెలియదు చాలామంది, ఈవెన్ మేము ఇంజనీరింగ్లో కూడా చేసాం. ఇది క్లాస్ టైం అయిపోద్ది కదా, బ్రేక్ టైం కానీ లేదంటే అయినప్పుడు చెప్పుల సౌండ్ చిక్ కింద చెప్పుల సౌండ్ చేసేవాళ్ళు, అంటే టైం అయిపోయింది అని ఒక ఇండికేషన్. ఇంటర్ వరకు చేసాం ఇది, సారీ ఇంజనీరింగ్ వరకు చేసాం. ఇది బాగుండేది అప్పట్లో. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చేయలేదులేండి, సెకండ్ ఇయర్ వరకు ఇప్పటివరకు చేసాం అంతే. సో సంజయ్ గారు ఫస్ట్ రాముని ఫిక్స్ చేశారనమాట, అడుగులు పడకుండా వాళ్ళందరూ సౌండ్లు చేస్తున్నారు. సో దాని తర్వాత ఆయన ఏం చేశారంటే వెళ్ళి దివ్యాని టచ్ చేశారు, క్లోజ్ చేశారు. సో దివ్య నీట్గా అనాలిసిస్ చేసి ఎమ్మెల్యేలను టచ్ చేయరు, వాళ్ళని టచ్ చేయరు, తనుజ నన్ను తీయదు, సో ఎక్కువ ఛాన్సులు కళ్యాణ రాములని తీసుకొని వైల్డ్ గెస్ చేసుకుంటున్నానని చెప్పి రాముని సెలెక్ట్ చేశారు. 2 అయింది. సో రాము అలా కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ తర్వాత సంజన గారు బర్నీ గారిని చేశారు. సో బర్నీ గారు వెళ్ళి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశారు. కళ్యాణ్ కొద్దిగా ఆలోచించి బర్నీ గారి పేరు చెప్పారు, ఎందుకంటే తనుజ నాకు తీయదు. నెక్స్ట్ అంతేనా, బర్నీ గారు ఏంటంటే తనుజాని దివ్యాని తీరు, ఎందుకంటే వాళ్ళిద్దరు కూతుర్లు కాబట్టి, వాళ్ళిద్దరికి ఆయన ఇది కాబట్టి. ఇమాన్యుల్ నాది గ్రాఫ్ కనుక వేసుకుంటే ఆయన ఇలాంటి వర్డ్స్ వాడుతుంటాడు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే ఇమాన్యుల్ కొంచెం హైలో ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆయన పేరు చెప్పారు. యాక్చువల్గా ఇదే లాజిక్ దివ్య కూడా ఇది అప్లై చేయొచ్చు. దివ్య వాళ్ళిద్దరిని తీయదు, ఎవరిద్దరిని, బర్నీ గారు అంటే నాన్న, ఇప్పుడు తనుజ అంటే అక్క. లాస్ట్ నైట్ కూడా క్లారిటీ వచ్చేసింది కదా అక్క చెల్లెలు ఇద్దరు అని చెప్పి. సో అక్క, అందుకని వాళ్ళిద్దరిని తీయదు కాబట్టి నన్నే తీసిందని చెప్పి దివ్య. సో నాన్ను ఇమాన్యుల్ కంపేర్ చేసుకుంటే ఇమాన్యుల్తో ఎక్కువ బాండ్ ఉంది కాబట్టి నాతో లేదు కాబట్టి ఫస్ట్ నుంచి నన్ను వర్స్ట్ ప్లేయర్ అనుకుంటుంది కాబట్టి అని చెప్పి చెప్పచ్చు, కానీ చెప్పలా. నాకు ఇక్కడ ఏదో తేడా పడుతుంది సీనా అన్నట్టు ఉంది. మరి అక్కడ చూస్తేనే మనకేం కనిపించలేదు నాకు, మరి నేను కళతో సరిగ్గా చూడలేదేమో, చూద్దాం రేపు అసలు ఏం చేశారు ఏంటి, అలాంటి వీడియో చేశారు ఏంటి అని చెప్పి. సో అలా కరెక్ట్గా గెస్ చేశారు. సో బర్నీ గారు అవుట్ అయ్యారు. దాని తర్వాత థర్డ్ బాజరు తనుజ అని పిలిచారు. ఆవిడ తనుజ వెళ్ళి దివ్య తీసింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, దివ్య గారు తనుజ గారికి మాట ఇచ్చారా? మాట ఇచ్చినట్టే ఉన్నారు. మాట ఇచ్చి అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పే. తనుజాది ఖచ్చితంగా తప్పే. నేను నీకు తీయను, నువ్వు నాకు తీయకు అని అనుకున్నప్పుడు అక్కడ పొజిషన్ ఏదైనా ప్రిఫరెన్స్ ఎలా ఉన్నా ఆ పని చేయకూడదు. ఇంకా కండిషన్స్ అప్లై అని ఏదైనా ఉంటే అది ముందు మాట్లాడుకోవాలి. సో తనుజ గారు దివ్యతో అలాంటి ఏదైనా డీల్ చేసుకోకుండా ఉంటే బాగుండేది. డీల్ చేసుకున్నా నీకు ఎలా చేస్తుంటే వాళ్ళ మాటలో తెలుస్తుంది. ఇంకా అవసరం లేదు. తనుజ గారికి ఖండించలేదు కదా, నీ అలా అనలేదు, నీ ఇలా అనలేదు అని అనలేదు కదా. సో తనుజ గారు చేసింది మాత్రం ఇది తప్పే, అలా చేయకుండా ఉండాల్సింది. అది దివ్య గారు ఆబ్వియస్లీగా బ్యాడ్గా ఫీల్ అవుతారు కాబట్టి బ్యాడ్గా ఫీల్ అయ్యారు. ఆవిడ రైట్ ఈ పాయింట్లో. సో దివ్య కళ్యాణ్ది అని అనుకుంది. ఎందుకంటే మీరు సంచాలకు ఉన్నప్పుడు ఎమ్ముల్ని మీరు టచ్ చేయరు, తనుజ నన్ను తీయదు, నాకు ఆ నమ్మకం ఉంది. సో కళ్యాణ్ నాకంటే బెటర్ ర్యాపో ఉంది కాబట్టి సో వాళ్ళ కెప్టెన్ అయితే బాగుంటుంది అని చెప్పి నేనైతే బాగోదు అనుకుంటాడు కాబట్టి కళ్యాణ్ అంటే రాంగ్ ఆన్సర్. ఎవరన్నది నేను చెప్పను కానీ అంటే గుడ్ డెసిషన్ సంచాలక్ అని చెప్పి వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అడుగుతుంటారు. రైట్ ఆన్సర్ చెప్పను కానీ రాంగ్ ఆన్సర్ ఇదే, వెళ్ళిపోమని చెప్పి తీసేస్తారు. ఇంక ముగ్గురు మిగిలారు. ఏదో సంజన, అదే ఇమాన్యుల్, అమ్మాయి పేరు ఏంటి, తనూజ అండ్ కళ్యాణ్. ఇక్కడ ఇప్పుడు ఎంత బాగా గేమ్ ఆడాలి ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఇమాన్యుల్ తీసుకొస్తే ఇమాన్యుల్ ఎవరు తీసినా వాళ్ళు డీల్ అయ్యారేమో అని అర్థం కావాలి కదా. ఎందుకంటే ఇక్కడ దివ్యాన్ని తీసేసిందంటే కళ్యాణ్తో డీల్ చేసుకుందని అర్థమే కదా. సో ఆవిడ అది గెస్ట్ చేసి ఇమాన్యుల్ ఇప్పుడు ఎవరిని తీసినా వీళ్ళిద్దరూ అనుకోరు కాబట్టి ఇమాన్యుల్ మీదకి వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి కళ్యాణ్ని తీసుకుంటే ఎంత బాగుండేది. అంటే ముందు స్టేజ్లో తనుజని టచ్ చేసేటప్పుడు తెలియదు అనుకుందాం, ఇంకా ఇమాన్యుల్ గేమ్ అర్థం కాలేదు అనుకుందాం. కానీ తనుజని టచ్ చేసిన దివ్యాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో తనుజని ఆవిడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ గేమ్ అర్థమైపోవాలి కదా ఆవిడకి. కళ్యాణ్ తీయకుండా ఎందుకు తీసింది దివ్యాని, అక్క చెల్లెలు క్లోజ్ అయ్యారు కదా అని చెప్పి. సో కళ్యాణ్ తీయచ్చు కదా, సో కళ్యాణ్ ఇప్పుడు తీయలేదంటే ఎప్పటికీ తీయదు, ఈ లెక్కను చూసుకుని నా బెడ్ ఎరికిపోతాడు అని ఆలోచించాల్సింది. సో
ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఆవిడ. మంచి ఆపర్చునిటీ, ఆవిడకి రివర్స్ ఇచ్చే ఆపర్చునిటీ వచ్చింది. ఏది మోసం చేయకుండా, ఏది చీటింగ్ చేయకుండా తెలివితేటలతో గేమ్ ఆడే విధంగా వచ్చింది. కానీ బట్ ఆవిడ ఇది సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇమాన్యుల్ నవ్వుతా దిగాడు, అయిపోయిందని చెప్పి. పోనీ ఇమాన్యుల్ అయినా ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది. ఇమాన్యుల్ ఏమనుకున్నాడంటే తనూజ అంత తెలివైంది కాదు, ఖచ్చితంగా తెలివి తక్కువగా బిహేవ్ చేసిద్ది కాబట్టి తనని కళ్యాణి తీసుంటాడు, అతి తెలివైన అనుకుంటాడు, లేదా తెలివి తక్కువదని అనుకుంటాడు. కరెక్ట్గా తెలివైందని అనుకోలేదు కాబట్టి తీసేద్దాం, నా పేరు రాదు అని అనుకున్నాడు. బట్ ఆ అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయని ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది. ఆయన ఏమనుకున్నాడు, వాళ్ళిద్దరు సైకిల్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు, నువ్వు నన్ను తీకు నిన్ను తీను అని చెప్పని. కానీ ఆ డౌట్ ఎవరికి ఉంటుంది ఎక్కువ, కళ్యాణ్కి ఉంటుంది. అంత ఈజీగా నమ్మడు కళ్యాణ్. తనూజ కొద్దిగా ఈజీగా నమ్మిద్ది. వీళ్ళ ఫ్రెండ్షిప్లో నీకు అర్థం అవ్వాలి కదా, ఇమాన్యుల్నే ఇంత బాగా నమ్ముతున్నప్పుడు కళ్యాణ్ నమ్మదా, తనకు అర్థం అవ్వాలి కదా. నేను చాలాసార్లు అదే చేస్తా ఉంటాను, నన్ను నమ్మిద్ది అని చెప్పి. సో ఇక్కడికి వెళ్ళి కళ్యాణ్ది తీసేసి ఉంటే అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఎక్కువ తీసుకునేట్లో ఉండేది. ఒక 10% 20% ఎక్కువ అవకాశం ఉండేది. కళ్యాణ్ కొద్దిగా ఆలోచించి, లేదు ఇమాన్యుల్ అంత తీడు లాస్ట్ వీక్ అంతా కలిసాడాం కాబట్టి తనూజ ఏమైనా ప్లేట్ తిప్పిందేమో, ఆల్రెడీ నాకు సాక్రిఫైస్ చేసి ఇచ్చింది కదా, సో మళ్ళీ ఇంకోసారి కెప్టెన్సీ ఇవ్వదేమో అని ఆలోచించి తనూజ పేరు చెప్పేవాడు. ఇక్కడ దెబ్బడిపోయింది ఇమాన్యుల్ది. అలాగా నేను అనుకుంటున్నా, నా జస్ట్ చిన్న అనాలిసిస్. సో ఇమాన్యుల్ పేరు చెప్పిద్ది ఆవిడ. ఈ లాస్ట్ వీక్ వాళ్ళిద్దరూ కలిసి ఆడారు కాబట్టి, ఇద్దరు టీమ్గా బాగా ఆడారు కాబట్టి తీసుకోరు. కళ్యాణ్ ఏమో నాది తీడు కాబట్టి కళ్యాణ్ కాదు ఇమాన్యుల్ అనుకుంటున్నా. అలాగే వాళ్ళిద్దరూ ఆడారు కాబట్టి ఇమాన్యుల్ ఆయనది తీడు, నాదే తీస్తాడు అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పిన సంజన సారీ ఇమ్మో అంటారు. సో చివరికి ఇద్దరు మిగులుతారు. నీదే అనుకున్నాను ఇందాక, ఇద్దరు మిగులుతారు. వాళ్ళిద్దరికి హౌస్ డెసిషన్తో కెప్టెన్సీ ఇచ్చుంటారని చెప్పి. సో హౌస్ డెసిషన్ మొత్తం కాదు, బిగ్ బాస్ ఏం చేశారంటే వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత తీసుకెళ్ళి ఎవరైతే డేంజర్ జోన్లో ఇంటి సభ్యులు ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టాడు. సో ఉదయం గేమ్ వీళ్ళ చేతిలో పెడితే సాయంత్రం గేమ్ వాళ్ళ చేతిలో పెట్టాడు. సింపుల్, అందరికీ సమన్వయం చేశాడు. సో ఇక్కడ దివ్యను ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య అంటే ఎంత తనని అడ్వాంటేజ్గా తీసుకున్నా గేమ్లో వాడికే ఇస్తుంది. అంటే కళ్యాణ్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు కదా, వాడికే ఇస్తుంది. మధ్యలో బకరాయింది నేను, మీరు కూడా మన ఇద్దరు. అంటే నేను నైట్ కూర్చోబెట్టి అంత చెప్పాం కదా, మీరు నైట్ కూర్చోబెట్టి అంత చెప్తే ఆవిడ వెళ్ళి సేమ్ అక్కడ చెప్పేసి ఆయన సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఇది కరెక్ట్ కాదు, ఆవిడ చేసింది ఆయన ఏం చేశారో ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. సింపుల్. ఇమాన్యుల్ నేనేమో దీని చేతిలో బకరా అయ్యా, నువ్వు అక్కడ అయ్యో దీని చేతిలో మా అమ్మ చేతిలో బకరా అయ్యా అని చెప్పి ఏడుస్తుంటాడు. మా అమ్మ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టాల్సింది, అనవసరంగా మా అమ్మని పెట్టారు, ఈజీగా దొరికిపోయాను అది అని చెప్పి. నేనే ఇద్దరిని టచ్ చేసినా అక్కడ మిగిలేదు ఒక్కళ్ళే కదా, ఎవరిని టచ్ చేసినా వాళ్ళిద్దరు, నేను ఎవరిని టచ్ చేసినా అంటాడు లాజిక్. బట్ స్టిల్ కళ్యాణ్ టచ్ చేసినా ఎక్కువ ఛాన్స్ ఉండేదేమో. దివ్య అంటే ఈ రౌండ్ కళ్యాణ్కి ఇచ్చుంటే అదిరిపోయేది ఆట అంటే రైట్. ఈ రౌండ్ ఆవిడ తెలివిగా కళ్యాణ్కి ఇచ్చి ఉండాల్సింది, అప్పుడు సూపర్ డూపర్ ఉండేది. నెక్స్ట్ అట్లీస్ట్ మళ్ళీ తనుజాని పిలిచున్నా సరే ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుల్ కానీ ఛాన్స్ ఉండేది. ఇమాన్యుల్ లాజిక్ ప్రకారం ఆయన గెలిపించాలనుకుంటే. నెక్స్ట్ శ్రీజ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. నా సపోర్ట్ కళ్యాణ్కే, ఆబ్వియస్లీ ఫ్రెండ్ అయ్యాడని కాదు కానీ ఇనిషియల్గా 2-3 వీక్స్లో కనుక స్కోప్ దొరకలేదు. దొరికిన తర్వాత మాత్రం మామూలుగా ఆడలేదు, రఫ్ ఆడిచ్చాడు. చేసేసాం ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించాడు. లాస్ట్ వీక్ కూడా మొత్తం దుమ్ము దులిపాడు, ఈ వీక్ కూడా మొత్తం దుమ్ము దులిపాడు. పైగా తనకు హౌస్లో సపోర్ట్ లేదు, తనుజాకి అయితే సపోర్ట్ ఉంది, మొత్తం అందరూ ఉన్నారు తనుజాకి అని. యాక్చువల్గా హౌస్లో అందరికీ సపోర్ట్ ఉందో లేక కెప్టెన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళందరూ మాట వింటారని. అంతేగాని హౌస్లో సపోర్ట్ లేదు కెప్టెన్ అయితే ఎవరు వినరు కదా. ఈ లాజిక్ అక్కడ ఎవరు చెప్పలేదు, రివర్స్లో ఎవరైనా పెట్టుంటే బలి ఉండేది ఈ పాయింట్. సుమన్ అన్న మాత్రం తనుజ అని అన్నాడు, వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి తనుజ అన్నాడు. ఇంకా చేయగలుగుతుంది వీళ్ళందరి మీద, అంటే వీళ్ళిద్దరి మీద తనే చేయగలుగుతుంది, వీళ్ళందరూ అంటే కెప్టెన్స్ అయిన మీద తను చేయగలుగుతుంది. అంటే రీతు కళ్యాణ్ ఆర్గెంట్ అగ్రెసివ్ నేచర్ ఉంది, ఆ అగ్రెసివ్ నేచర్ పోవాలంటే కెప్టెన్సీ ఇస్తే పేషెన్స్ ఎలా వర్కౌట్ చేస్తాడని చూడాలని. పిచ్చోడు పెళ్లి చేస్తే పిచ్చిపోతుంది అని చెప్పింది ఈవిడ అని జనరల్గా చెప్తారు. నేను కళ్యాణ్ అట్లా జనరల్గా సామెతలు చెప్తారు కదా, కొద్దిగా పిచ్చింది పెళ్లి చేసేస్తుంది అంతా పోతుంది, బాధ్యతలు వస్తే అని గాలి తిరుగుతుంటాడండి. పెళ్లి చేస్తాను అనుకోండి ఆడే బాధ్యతగా పడి ఉంటాడండి అని అంటూ ఉంటారు. అలా ఒక పెళ్లి అనేది ఒక మంత్రం ఏంటంటే బయట, ఇక్కడ కెప్టెన్సీ అనేది ఒక తారక మంత్రంలాగా ఇచ్చేద్దాం అయిపోతుంది అన్నట్టు ఉంది. సో అలా చెప్తారనమాట. కానీ కళ్యాణ్కి ఇక్కడ ఇచ్చేద్దాం అంటే కళ్యాణ్ మీద ప్రేమ కాదు, ఈక్వేషన్స్ ఎలా మారినాయో వాటిని ఎలా రీసెట్ చేసుకోవాలన్నది గేమ్ ప్లాన్. దాంతోపాటు తనుజ మీద ఇప్పుడు వాళ్ళకి ఫైట్ అయింది కాబట్టి ఆ కోపం, ఈవిడ అలాంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోరు, వాటిని మెయింటైన్ చేస్తారు ఆ రైవలరీస్. ఈవెన్ ఇప్పుడు కళ్యాణ్ మీద మెయింటైన్ చేసినా, ఇంతకుముందు శ్రీజ మీద మెయింటైన్ చేసినా, కళ్యాణ్ మీద మెయింటైన్ చేసినా, ఇప్పుడు తనుజ మీద మెయింటైన్ చేసినా, ఆవిడ కనుక ఒక లిస్ట్ ఇస్తే మళ్ళీ వీళ్ళు ముగ్గురు పడరు. వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు ఎంచుకోవాలంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే బెటర్, తనతో మళ్ళీ ఫ్రెండ్షిప్ వస్తే తనకి బెటర్, పైగా మోసపోయాడు ఏదైతే చెడ్డ పేరు ఉందో అది పోతుంది అని చెప్పి తన గేమ్ తను ఆడతారు. ఇక్కడే కళ్యాణ్ నెక్స్ట్ తనుజతో పాటు ఇమాన్యుల్ ఉంటే అమ్మాయి ఇమాన్యుల్ పేరు చెప్పేది. ఇద్దరు అమ్మాయికి వద్దు కాబట్టి ఇమాన్యుల్తో కొంచెం బాండింగ్ ఇది ఉంటుంది కాబట్టి ఇమాన్యుల్ పేరు చెప్పేది, అంతే సింపుల్. ఇంకా తిని చెప్పిన తర్వాత మరి పవన్ ఏం చెప్పే డిమాండ్ మనకి ఎందుకు చెప్తాడంటే, అక్క చెప్పిన తర్వాత మళ్ళీ మనోడు మారకుండా ఉంటాడేంటి. సో రెండు ఒకటే కాబట్టి ఇంకా కట్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ సంజన, తనకు అసలు సపోర్ట్ లేదు ఇంట్లో అని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు. సో తనకు సపోర్ట్ లేదు అంటే నాకేమనిపించిందంటే, ముందేదో చెప్పుంటారు,
బట్ కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి ఎస్ కళ్యాణ్కి అయితే సపోర్ట్ లేదు, సపోర్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళుంటారు. వెళ్ళిన తర్వాత కొంచెం లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేసి కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత బిగ్ బాస్ డెసిషన్ డిఫికల్ట్ అయింది. బిగ్ బాస్ బోత్ ఆఫ్ దెమ్ 100% ఇస్తున్నారు. సో నేను లైట్లు ఆఫ్ చేసి డిక్లేర్ చేస్తాను అని చెప్పి ఆవిడ డిక్లేర్ చేశారు. సో కళ్యాణ్ కెప్టెన్ అని చెప్పి. శ్రీజ ఏమో ఓవరాల్గా ఫస్ట్ నుంచి చూస్తే తను డల్ అనిపించాడు, స్కోప్ ఎక్కువ రాలేదు. తర్వాత స్కోప్ వచ్చాక ప్రతి టాస్క్ ప్రూవ్ చేసుకున్నాడు. టాస్క్ పక్కన పెడితే అందరితో బాగుంటున్నాడు, అందరితో కలుస్తున్నాడు. సో కెప్టెన్సీలో పెడితే ఇంకా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అందరితో ఎలా ఉంటాడని చూడాలనుకుంటున్నాం కాబట్టి బ్లా 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 XYZ ఇవన్నీ ఇంకా మనకి టెంప్లెట్ ఇది. సో అందరూ ఇదే చెప్తారు, కెప్టెన్సీ చేస్తే ఎలా చేస్తాడు చూడాలనుకుంటున్నాము, అందరితో కలుస్తున్నాడు అని చెప్పేసి మొత్తాన్ని కెప్టెన్ చేస్తారు. నెక్స్ట్ సంజన గారు తనుజాకి ఇవ్వాలనుకున్నాం, నేను సుమను ఇది మాత్రం ఆపరు. నేను సుమన్ తనుజా పేర్లు చెప్పాము, బట్ మిగతా వాళ్ళందరూ ఇనానిమస్గా ఓటు మాత్రం వాళ్ళకే వెళ్ళింది అని చెప్పి. సో మిగతా సుమన్ తిన్ని తీసేస్తే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ తనుజ దివ్య. సో ఇక్కడ అనమాట, నువ్వు నాన్నతో సపోర్టివ్గా ఉన్నావు, ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చావు, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు అంటే ఆయన తనకు సపోర్ట్ చేయకుండా కొన్నిసార్లు ఇదైంది కదా. అప్పుడు ఆవిడ ఏమంటుంది, ఆయన నిన్ను మోసం చేయలేదంటే, అంటే నేను చేసింది మోసం కంటే నువ్వు చేసింది మోసమే అని. ఎందుకంటే లేదు నాకు నన్ను అర్థం చేసుకో, గేమ్లో నాకు ఇలా పడింది అంటే నువ్వు అలా నీ గేమ్లో నీకు వేరే ప్రయారిటీస్ ఉన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకోకుండా నేను అడిగినప్పుడు తనే అడిగినట్టుంది, నేను అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఒప్పుకున్న తర్వాత నేను నమ్ముతాను కదా, నేను ఎదవనయ్యాను కదా అని చెప్పి. ఇది మాత్రం తనుజ గారి తప్పే. నిజంగా అలా చేసింటే మాత్రం ఆ అమ్మాయికి దబ్బేసినట్టే. ఒకసారి అందుకని ఎక్కడ ఎవరితో మాట్లాడకూడదు. నిన్న ఆవిడ అన్నారు గేమ్లో ఎలాంటి సపోర్ట్ గిపోర్ట్ వద్దు, ఆడుకోండి అని అన్నారు తనుజ గారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేశారు నాకు అర్థం కాల. ఒకవేళ బలవంతంగా ఇచ్చారన్నది మనం చూడాలి, ఏమైనా అలా ఏమైనా ఉందని. అయినా సరే స్టిల్ మాట అంటే మాటే కదా, దాన్ని నిలబెట్టుకోవాలి. పోనీ ఇంత మంచి చేసి మీరు ఇమ్మాన్యుయల్ దగ్గర మంచి అయ్యారంటే ఆయన దగ్గర కూడా చెడ్డ అయ్యారు. ఆయన మీ మీద వ్యతిరేకంగా మాట వేస్తాడు తర్వాత. తనజ అంటే దివ్య ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లీడర్గా పెట్టి తీసుకోవాలన్నప్పుడు నేను ఫస్ట్ నిన్నే తీసుకున్నానని. అదేముంది, అది మీకోసం తీసుకుని ఉండొచ్చు కదా, మీ స్వార్థం. తన అమ్మాయి గట్టిగా అడిగితే బలంగా అడిగితే తీసుకుని ఉండొచ్చు కదా. అది ఆవిడకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది, ఆవిడ అడ్వాంటేజెస్ పాయింట్లో చెప్తారు. సో గేమ్స్ మొత్తం నీకేం చెప్పలేదు, నీ ఎలా ఆడాలంటే అలా ఆడాలని అనుకున్నాను కదా. సో అక్కడ ఒకటే ఏంటంటే ఎంతో కష్టపడి గేమ్ ఆడి 2 weeks ఆడి వచ్చాడు కదా. సో అది ఉంది బాండింగ్ అదనమాట అని చెప్తే హార్ట్ఫుల్గా చెప్తున్నా, సారీ ప్లీజ్ దివి అని చెప్పి అర్థం చేసుకోవాలి అంటే నేను అర్థం చేసుకుని అంటారు. బట్ చూద్దాం, ఆగే దేక్లింగే. దివ్య నీకు వేరే ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోకూడదు, నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి నేను నమ్మాను కదా అని చెప్పి ఇంకా ఆవిడ పాయింట్ ఆవిడ. సో ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ చెప్తారు, అదే నేను టచ్ చేయని చెప్పి వాళ్ళు అనుకుంటారంటే ఎందుకురా అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ అనుకున్న తర్వాత వాళ్ళిద్దరూ టచ్ చేస్తే ఏంటి, టచ్ చేయకపోతే ఏంటి. సో ఏదైనా ఒకటి ఇరుక్కుపోతారు, కొంచెం కూడా ఆలోచించలేదు మమ్మీ అది అని చెప్పి సింపుల్ లాజిక్ ఎలా వదిలేసావు అని చెప్పి వాళ్ళ అమ్మని అంటా ఉంటాను అనమాట. మళ్ళీ ఇరుక్కున్నాడు అనిపించింది అంటే సరదా కాదు, కామెడీగా. దాని తర్వాత తనుజ గారు ఈసారి నా మీద నమ్మకం పెట్టు, ఐఎమ్ సారీ నెక్స్ట్ టైం చేస్తానంటే అమ్మ అసలు వద్దమ్మా అలాంటి సపోర్ట్ గిపోర్ట్ మాట్లాడొద్దు అది అని చెప్పి తీశారు. ఇంకా ఇమాన్యుయల్ సంజయ్ కాసేపు కామెడీ చేసుకున్నారు, నీ కోసం ఇన్ని బకెట్లు మోసానే అది అని. దాని తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్కి అభినందనలు చెప్తే ఇక్కడ కళ్యాణ్ ఏం చేస్తాడంటే బ్యాండ్ ఏదైతే ఉందో తీసుకొని దివ్యకి ఇచ్చి దివ్య చేత పెట్టించుకుంటాడు. ఇదే తగ్గించుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే నీకు ఎవరైనా మంచి చేసిన వాళ్ళ చేత అలాంటి రివార్డులు పెట్టించుకుంటే బాగుంటుంది. కానీ నీకు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళ చేత వాళ్ళంతటా వాళ్ళు పొగడాలి, వాళ్ళకి నువ్వు ఇచ్చి పెట్టించుకునేది ఏంది. పోనీ ఆవిడ ఒక్కరితో వర్స్ట్ పేరు ఇచ్చిందా, అందరు ఇచ్చారు కదా. ఓవర్గా ఉంది ఇది కరెక్ట్ కాదు. ఇది యాటిట్యూడ్ చూపించినట్టు ఉంటుంది. మనసుల్ని ప్రేమతో గెలుచుకోవాలనుకుంటే పోనీ నువ్వు అలా చెప్పచ్చు కదా, నువ్వే నన్ను వర్స్ట్ ప్లేయర్ అన్నా నువ్వు వచ్చి పెట్టు అని చెప్పి అంత ధైర్యంగా. ఆవిడ ఎందుకు పెట్టమని అనుకుని అబ్బో నాకేదో ఇచ్చాడు, నా మీద మంచి ఒపీనియన్ ఉంది అనుకో పెట్టిందాడు. అలా పెట్టిద్దా, అలా అంటే పెట్టదు. ఎందుకు అదే శ్రీజాతతో తనుజాతతో పెట్టించుకుంటే అయిపోతుంది కదా. అలాంటి చేసేటప్పుడు మనకు మంచిగా ఉన్న వాళ్ళ చేత తెచ్చుకోవాలి. లేదంటే వాళ్ళంతటా వాళ్ళు అరే నేను నిన్ను ఇంకో బ్యాడ్ అన్నాను, నువ్వు గెలిచావు ఇంకోదా నేను పెడతానని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి పెడతా, అది కదా ఎలివేషన్. వాళ్ళ చేత నువ్వు పెట్టించుకుంటే అదే ఉంది ఎలివేషన్. ఓవర్గా ఉంది అది. ఈ తగ్గించుకోపోతేనే కష్టంగా ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు చెప్పాలనిపించి నేను చెప్తాను అంతే. నెక్స్ట్ సంజన గారిది ఇంకా సపోర్ట్ కోసం చిన్న ఇష్యూ అయింది. నేను సుమన్ సపోర్ట్ చేశాము, బట్ తనకు సపోర్ట్ లేదు అంట, హౌస్లో పెద్ద సపోర్ట్ లేదంటే ఇంకా ఆవిడ నాకు మాత్రం ఎవరు సపోర్ట్ ఉన్నారు, నాకు ఎక్కడైనా స్టాండ్ తీసుకుంది మా నాన్న కాకుండా ఇంకెవరైనా చెప్పండి హౌస్లో అంటే ఇక్కడ పవన్ అక్కడ కంపారిజన్ నీకు తనకే అంటే గేమ్ అన్నప్పుడు మాత్రం అందరూ అతుక్కుంటారు కదా, అంటే అప్పుడు మీరు సపోర్ట్ చేసుకోవట్లేదా, సపోర్ట్ చేసుకున్నారు కదా, సపోర్ట్ లేదని ఎందుకు అంటారు అది అని చెప్పి ఆవిడ కొద్దిగా ఫైర్ అయింది. బట్ కంపారిటివ్ చూసుకుంటే ఆయన కొద్దిగా సపోర్ట్ తక్కువ ఉంది. మీ వల్ల సపోర్ట్ పెరిగింది. తనుజ గారు వెళ్ళటం వల్ల వాళ్ళకి పాజిటివ్ అయ్యి వీళ్ళందరూ ఏదో కొద్దిగా ఒక చేయి మాట వేయటం తప్పితే తనుజ గారు అట్టి ఉంచొని కళ్యాణ్ ఇచ్చేయకపోతే వీళ్ళందరూ పాజిటివ్గా చూస్తారా, చూడరు కదా. సో ఈవిడ భాగం కూడా ఉంది అందులో. ఇంకా ఆవిడ ఏం చెప్తా ఉన్నారు, వాటర్ టాస్క్ ఇవన్నీ చెప్తా ఉన్నారు, నాకు ఈ చేశారు వాటర్ టాస్క్లోనే దివ్య కొద్దిగా సపోర్ట్ చేసింది, నాన్న కొద్దిగా సపోర్ట్ చేస్తారు, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ దివ్య ఇమాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. దివ్య
పైగా నేను తనూజాని నమ్మింది ఇంకో ఈ భరణి గారి వల్ల అని చెప్పి ఇమాన్యుల్ ఏం లేదు, ఇమాన్యుల్ తీసేలేక కాదు, ఇది నాకు నచ్చలా, తీసేలేక కాదు, ఆ మాట అప్పటికప్పుడు గట్టెక్కితే చాలు అని చెప్పి, ఆ మాట చెప్పడానికి గట్టెక్కితే చాలు అనుకున్నా, తీసేయాలనుకున్నప్పుడు తీసేయచ్చు కదా, నేను వాళ్ళకి మాట ఇచ్చానిమ్మని చెప్పి తీసేయచ్చు కదా. ఆవిడ మీ వైపు మంచి ఫ్రెండ్షిప్ చూపించింది, మీరు ఆవిడ వైపు అలాంటిదే చూపిస్తారు మాటల్లో, కానీ వెనకాల ఇలా మాట్లాడినప్పుడే చండాలంగా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఆనెస్ట్లీ. నాకు అది సేఫ్ అనాలా కన్నింగ్ అనాలా అన్నది కూడా అర్థం కావట్లా. ప్రస్తుతానికి దానివల్ల డ్యామేజ్ జరగట్లేదు కాబట్టి సేఫ్గా ఎక్కడ మాటలు అక్కడ చెప్తున్నారు బ్యాక్ అనుకుంటున్నా. దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు కన్నింగ్ అవుతుంది. అది నన్ను తీసేస్తే నేను కన్ఫామ్గా చెప్పేవాడిని తనూజ అని, ఎందుకంటే అమ్మాయి ఎలాంటి పిల్సే వేస్తుంది అది అని చెప్పి అంటున్నారు. ఇంకెందుకు మరి ముందు కూర్చోబెట్టి నీకు ఏదైనా ఉంటే నన్ను అడుగు, నేను రాత్రి నేను చెప్తాను కదా, పిచ్చిదానా అన్ని మాటలు చెప్పు, అది ఇస్తున్నావు అసలు అలానే ఇస్తావు, నన్ను అడుగుంటే నేను చెప్పాను అసలు జరగనిచ్చేవాడిని కాదు, ఇది ఇది అని అన్నీ చెప్పావు కదా సామే, అదంతా బుబ్బు ఊటకమేనా ఏంటో. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. సో దివ్య వరస్ట్ ప్లేయర్ కాబట్టి ఆమె చేత పెట్టి తనుజని పిలుస్తారన్నమాట. తనుజ హట్ అయింది అనుకుంటారు. సో వరస్ట్ ప్లేయర్ కాబట్టి ఆ నందు కాబట్టి ఆ చేత పెట్టించాడు, అక్క నీ చేత ఇది పెట్టిద్దాము అని చెప్పి ఒక బాక్స్ తీసుకొచ్చారు కదా, కెప్టెన్సీ బోర్డు ఉంటుంది కదా, నీ చేత పెట్టించని తీసుకొచ్చి పెట్టిస్తాడు. శ్రీజ అందరికి అన్ని త్యాగం చేస్తుంది, ఆవిడ పెట్టింది ఇది పెట్టారు, నువ్వేం పెట్టావు శ్రీజ, నీకేం వచ్చింది శ్రీజ అంటే, శ్రీజ మనసు ఉండవా నామినేషన్స్ వస్తున్నాయి అప్పుడు నీకు అర్థమైంది పవర్ వస్తుంది, మావిడ పవర్ నాకు వాడతాడని, టిస్ట్ ఇచ్చి పవర్ తనుజాకి వాడాలి ఏమంటుంది అప్పుడు మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ దివ్య భరణి గారు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నేను తనని నమ్మా, మీ వల్లే నమ్మాను, ఇది ఎటు తిరిగినా నాన్నకే వస్తుంది, ఆవిడ వచ్చి ఈయన అంటది, ఈవిడొచ్చి ఆయన అంటది, మధ్యలో నేనైతే భరణి గారు ప్లేస్మెంట్ భరణి గారికి నేను కనుక వెళ్ళుంటే మంచి ఇస్తా, నా గేమ్ ఆడుకుంటే మీ గేమ్ మీరు ఆడుకోండి, నేను వదిలేండి అని మంచి గేమర్ అవుతాడు, మంచిగా ముందుకెళ్తాడు ఆయన, కానీ జరగట్లేదు ఇక్కడ. సో ఆవిడేంటంటే కళ్యాణ్ ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నాడంట, నేనేమో ఇప్పుడు వచ్చానంట, అందుకోసం చెప్పి కళ్యాణ్కి ఇచ్చింది, ఇది ఎక్కడ న్యాయం, ఆ దానికి మాట ఎందుకు ఇవ్వాలంటే తప్పే కదా అంటే తప్పే అని ఒప్పుకుంటాడు అనమాట. మా ఇట్స్ నాట్ రైట్ కరెక్ట్ అని మరి అడగలేదు అంటే, అడిగితే ఏమంటది, ఇప్పుడు ఏడుస్తుంది దివ్యాన్ని బాధ పెట్టాను సారీ అని చెప్పి, అంతకుమించి ఇంకేం చేస్తాం అంటారు ఆయన. నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి గారు లాస్ట్లో మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ నాకు అర్థం కావట్లేదన్నా, తనుజ ఏం గేమ్ ఆడుతుందో, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, మనం ఏమనుకుని వచ్చామన్నా, కామనస్ అందరినీ టార్గెట్ చేసి ఒక్కొక్కరిని పంపించేద్దాం అనుకున్నామా, ఈ అమ్మాయి అన్న వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలుస్తుంది, మనసులో మాటలు వచ్చేస్తున్నాయి బయటికి. సో ఎందుకు ఆడుతుందన్న లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నానంటే భరణి గారేమో బ్లైండ్గా వెళ్ళిపోతుంది కళ్యాణ్ విషయంలో, వాడిని సేవ్ చేసింది, వాడిని సేవ్ చేసి ఈఎంఐ రిస్క్ పట్టడం వల్ల మనం ఈఎంఐని సేవ్ చేసాం, మళ్ళీ సేవ్ చేస్తే ఇప్పుడు వెళ్ళి ఆడికి ఎట్టున్నాడు, ఏంద్రా ఇదే, మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు వచ్చాం అని చెప్పి. సో మళ్ళీ అమ్మాయి వెళ్ళి వాడికి ఎట్టున్నాడు, అసలు డేంజర్ జోన్లో ఉండాల్సినాడు రా వాడు, తీసుకొచ్చాం అని చెప్తున్నారు. ఇది కరెక్టే, వీళ్ళు అనుకున్న మాటలు తప్పే లేదు, అరే మనం ఇలా అనుకున్నాం కదా, ఇలా అవ్వాలి కదా, ఎందుకు ఇలా అవ్వలేదు, అసలు డేంజర్ మనకి సపోర్ట్ ఉండాలి కదా, మనం ఫస్ట్ నుంచి సెలబ్రిటీస్ కాంబినేషన్ కాకపోయినా ఓనర్స్ టెనెంట్స్ అనేది జరిగింది కదా, అంత బ్లైండ్గా వెళ్ళిపోతుంది. పైగా భరణి గారికి ఏంటంటే వాళ్ళ మాటలు నమ్మి తిన మీద క్వశ్చన్ చేస్తూ ఉంది కాబట్టి అది కొంచెం తెగులుతూ ఉంటుంది. కానీ మనం కూడా అక్కడ మాట్లాడుతున్న విషయాన్ని వీళ్ళిద్దరు కూడా గుర్తుంచుకోవాలి, మనం చేస్తే గేమ్ పక్కన వాళ్ళు చేస్తే క్రైమ్ అవ్వకూడదు కదా. మనము లాస్ట్ వీక్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలనుకున్నామా లేదా, ఇమాన్యుల్ మర్చిపోయినట్టున్నారు మీరు, కంటెంట్ రావరిచ్చారు ఫస్ట్ అది. సో మనం చేస్తాం, మీరు గేమ్ ఆడినప్పుడు మీకు ఆయన బాగా ఆడాడు అనిపించి మీరు కంటెంట్ ఇవ్వచ్చు, కెప్టెన్ చేయాలని చూడండి, ఏదైనా చేయొచ్చు. మరి ఆవిడతో ఆడినప్పుడు ఆవిడకి ఆయన బాగా ఆడాడు అనిపించి ఆయన ఎఫర్ట్స్ నచ్చి ఆయనకి సాక్రిఫైస్ చేయడం, కెప్టెన్సీ ఇవ్వడం అనుకోవడం తప్పులేదు కదా. పైగా ఆవిడేమి ఆయనకే ఇవ్వాలనుకోవాలా, మీ ఇద్దరికి ఇవ్వాలనుకుంది, మీరు వెళ్ళి ఆయనకి చేశారు. అందుకని ఆవిడ అంతలా ఉన్న దివ్యాన్ని సెలెక్ట్ చేసి మాట ఇచ్చినా కూడా దివ్యాన్ని సెలెక్ట్ చేసి దివ్య తిట్టించుకుంది. సో తనుజాకు ఉంది ఇద్దరికి ఇద్దామని, ఇమాన్యుల్ కళ్యాణ్ ఎవరైనా నాకు ఓకే అని, కానీ ఇమాన్యుల్ వెనకాల మాట్లాడే మాటలు బయట ఆపోజిట్గా ఉంటున్నాయి. మళ్ళీ ఆవిడతో మాట్లాడే మాటలు బంగారు తల్లి నువ్వంటే ఎంత ప్రేమరా అని మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. ముందు నుంచి ఫ్లడ్ చేస్తా వెనక నుంచి పొడిచేస్తున్నాడు, అవసరమా? కట్టప్పలు వీళ్ళిద్దరు, ఇమాన్యుల్ రీతు తనుజాకి కట్టప్పలు ప్రస్తుతానికి అయితే మాత్రం. అది గేమ్ బాగాడాడు మళ్ళీ బాగాడని చెప్పుకుందాం, కలిసిపోతారు, పెద్ద విషయం కాదు. బట్ ఎక్కడ మాటలు ఎక్కడ తింటే గేమ్ ముందుకెళ్ళదు, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అందుకని ఆ హీరోటిక్ ఎలివేషన్స్ రావు అనమాట. సో అది సంగతి. మీ ఒపీనియన్స్ మీకుంటే నాకు తెలుసు, నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. రేపు మళ్ళీ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ అని చెప్పి నైట్ 12 తర్వాత నా ఫస్ట్ గెస్టే అది 99% అవుతుంది, కాకపోతే పెడతాను ఇన్స్టాగ్రామ్లో. గుడ్ నైట్. మిడ్ నైట్ ముచ్చట్లు ఏమి లేవు అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే నేను మాట్లాడతాను, అదర్వైజ్ ఏమీ లేనట్టే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.